హలో, వెల్కమ్ టు ఎన్ఎన్ మీడియా. చెప్పులు కుట్టుకునేవాడికి చెప్పులు ఉంటాయా? పండించేవాడికి అన్నం ఉంటుందా? రైతే రాజు అని చెప్పుకునే మన ఈ దేశంలో కనీసం రైతుకు ఎందుకు విలువనియట్లేదు? కనీసం మనిషిలా కూడా ఎందుకు చూడడం లేదు? సో ఇదంతా ఈరోజు రైతు గురించి విశ్లేషించడానికి మన ముందున్నారు స్పిరిచువల్ ప్రాక్టీషనర్ అడ్వకేట్ శ్రీధర్ గారు. నమస్తే సార్. నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఈరోజు మన స్పెషల్ ప్రోగ్రామ్ వచ్చేసి రైతు ఎందుకు రాజు అవ్వడం లేదు, మిగతా వాళ్ళు రాజులు అవుతున్నారు, రైతును ఇంకా మనిషిలా ఎందుకు చూడడం లేదు, కనీసం ఒక రెస్పెక్ట్, ఒక విలువ కూడా ఇవ్వడం లేదు. అంటే నిజంగా మరి రైతు ఎవరు, రైతుకి ఎందుకు ఇన్ని జరుగుతున్నాయి? ఒకసారి రైతు గురించి మనం చాలామందికి ఈ రైతు విలువ కూడా తెలియదు కాబట్టి సో ఈరోజు రైతు అనేవారు ఎవరు అనేది మనం ఒకసారి మాట్లాడుకుందాం సార్. నిజానికి అసలు రైతు ఎవరు, ఎక్కడి నుంచి వచ్చాడు, అసలు ఏంటి? రైతు ఎవరు అనేది కాదు, వ్యవసాయం ఎవరైతే చేస్తారో, అంటే పొలం అంటారు కదా, సేద్యం అంటారు. సేద్యం చేసేవాడు కర్షకుడు. కర్షకుడు లేకపోతే రైతు. ఇంగ్లీష్లో రాయిట్ అన్నారు వాళ్ళని. రైతు అనేవాడు అంటే మనము జనజీవన శ్రవం అంటే మన చారిత్రక నాగరికతను చూసినప్పుడు ఒక సమయంలో మనమంతా కూడా అంటే పూర్వీకులు అందరూ కూడా ఆహారాన్ని ఎలా సంపాదించేవారు? వేట ద్వారా ఆహారాన్ని సంపాదించుకుంటారు. కాలక్రమేణా వ్యవసాయాన్ని వాళ్ళు నేర్చుకున్నారు. అప్పుడు గుహలకి పరిమితమైన వాడు గృహానికి వచ్చే స్థితికి నాగరికత వచ్చింది. అంటే ఒక నీరుని ఎలా ఉపయోగించుకోవాలి, వర్షపాతానికిను వ్యవసాయానికి సంబంధం ఉంది కదా, ఎలా దుక్కి దున్నాలి, అలాగే ఏ విధంగా గో సంపద కానీ పశు సంపదను కానీ ఎలా ఉపయోగించుకొని ఎరువులుగా దాన్ని మార్చుకోవాలి, ఏ కాలంలో ఏ మాసంలో ఏ విధమైన పంటలు వేయాలి, ఆ పంటలు ఉపయోగకరమైన పంటలు అయితే ఎలా ఉండాలి, ఆహారానికి సంబంధించిన పంటలు ఉండొచ్చు, ఆరోగ్యానికి సంబంధించిన పంటలు ఉండొచ్చు, వాణిజ్యానికి సంబంధించిన పంటలు ఉండొచ్చు. అంటే ఒక కాలక్రమేణా ఇది ఎదిగింది. అంటే రైతు అనేవాడు వ్యవసాయ ఆధారితం లోపల అన్నం పరబ్రహ్మ స్వరూపం అంటుంది వేదం. అన్నాన్ని సృష్టికర్త ఎవరు? రైతు. అతడు కష్టపడతాడు, భూమిలో నుంచి ఉద్బీజమైన పంట పొలాలను మనకందరికీ అందిస్తాడు. దానివల్లనే కదా మన జీవన విధానము, జీవన శైలి నడుస్తుందంటే ఆహారం మీదనే కదా ఆధారపడినాం. అది ఇచ్చువాడు రైతు, కర్షకుడు. అయితే మనం పూర్వకాలంలోకి వెళ్ళి చూస్తే రైతులు అనేవాళ్ళు ఏదో కొత్తగా ఈ సమాజంలో రాలే. రామాయణ కాలం లోపల తీసుకున్నాం అనుకోండి, జనక మహర్షికి నాగలి ద్వారా దున్నినప్పుడు ఎవరు లభించారు? సీతమ్మ లభించిందని చెప్పి మనకి రామాయణం తెలియజేస్తుంది. అంటే త్రేతాయుగ కాలంలో నుంచి కూడా వ్యవసాయం అనేది ఉందని అర్థం కదా. అలాగే మనం ద్వాపర యుగంలో తీసుకున్నప్పుడు కృష్ణుడి యొక్క అన్నగారైన బలరాముడు యమున మీద కోపగించి తన నాగలితో ఒక గీత గీసి ఈ విధంగా రా అని చెప్పి శాసించినాడు అని చెప్పి మనకి చరిత్ర చెప్తుంది. అంటే మన ఇతిహాస గ్రంథాలు తెలియజేస్తుంది. అంటే ద్వాపర యుగం కానీ త్రేతాయుగం కానీ కొన్ని కోట్ల సంవత్సరాల నుంచి కూడా వ్యవసాయం అనేది మన భారతీయ సంస్కృతిలో అంతర్భాగం అని మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి ఆ తర్వాత అసలు ఈ రైతులకి ఈ దుస్థితి రావడానికి ఒక హిస్టారికల్ చూసుకుంటే, బెంగాల్ రైతులు, ఒరిస్సాకి సంబంధించిన రైతులందరూ కూడా ఈస్ట్ ఇండియా కంపెనీ వారు ఏం చేశారంటే అప్పుడే ఒక మూమెంట్ జరుగుతూ ఉంది. వాళ్ళకేంటంటే వస్త్ర వ్యాపారంలో చాలా లాభాలు గడిస్తున్నారు. వాళ్ళకు ఒక డై అవసరమైంది. ఆ డై అవసరమైంది కాబట్టి ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళు ఏం చేశారంటే అక్కడున్న రైతులందరినీ కూడా వారు ఒక ఫోర్స్ చేసి ఇండిగో పండించమన్నారు. దానివల్ల ఏమైంది? వారు పండించవలసిన వ్యవసాయానికి సంబంధించిన ఆహారానికి సంబంధించిన పంటలను వదిలేసి ఇండిగో పండించడం మొదలుపెట్టారు. తర్వాత వాళ్ళు ఇండిగోని కొనడం మానేశారు. దాంతో ఏమైంది? మొత్తం ఇటు పంట నష్టమైంది, రైతు అనేవాడు పేదరికంలోకి వెళ్ళాడు.
తర్వాత బ్రిటిష్ వాళ్ళు ఒక ఒక పర్మనెంట్ సెటిల్మెంట్ థియరీ, అంటే ఒక జమీందార్స్ వ్యవస్థని వాళ్ళు ప్రారంభించి రైతులకి దున్నడానికి ఇచ్చినట్టు ఇచ్చి జమీందార్ దగ్గర మొదలే డబ్బు వసూలు చేసేవాడు. దాంతో జమీందారులు ఈ రైతుల మీద పడి వారిని బాధలు పెట్టారు. ఆ తర్వాత దున్నేవాడిది భూమి అని ఒక విధమైన నినాదంతో, అంటే రష్యా లోపల జరిగిన విప్లవం, అలాగే చైనాలో జరిగిన విప్లవాన్ని అదునుగా తీసుకొని ఈ భూమి ఎవడైతే దున్నుతున్నాడో వాడిదే, దున్నేవాడిదే భూమి హక్కు అని కొన్ని పార్టీలు చెప్పడం, దానికి ఆకర్షితులై వెళ్ళడం. కొందరేమో అరణ్య ప్రాంతాలని తవ్వుకోవడం మా హక్కు, మేము గిరిజనులు కాబట్టి అరణ్యాల్లో ఉన్న దాంట్లో పోడు వ్యవసాయం మా జన్మ హక్కు అని కొన్ని అరణ్య సంపదని చేయడం. ఇవన్నీ ఒక పద్ధతిలో చూసినప్పుడు 3 విషయాల్లో వ్యవసాయానికి సంబంధించినంత వరకు పండే పంట ఏమిటి అంటే మనం తినే ఆహారం, ఇతరత్ర వాణిజ్యపరమైన వ్యవసాయం, అలాగే ఆరోగ్యపరమైన వ్యవసాయం. ఇవి పండించువాడే రైతు, కర్షకుడు అని వారికి పేరు. అలాగే మనం ఆధ్యాత్మికంగా చూసినప్పుడు కూడా భగవద్గీతలో కృష్ణుడు క్షేత్రము క్షేత్రజ్ఞుడు అని చెప్పాడు. క్షేత్రము అంటే భూమి, భూమిలో నివసించువాడు క్షేత్రజ్ఞుడు అని. క్షేత్రజ్ఞ విభాగ యోగం లోపల అసలు కర్షకత్వం ఎలా చేయాలి అని చెప్పాడు. అంటే ఏంటి, భూమి దున్నడం, దున్నితే మొక్కల్ని ఇలా కలుపు మొక్కల్ని పక్కన తీసేసి స్వచ్ఛమైన పంట ఎలా రావాలి అని తెలియజేసే విధంగా కృష్ణుడు తత్వబోధన చేశాడు. అది పక్కన పెడితే, అంటే రైతు ఉన్నాడు అని నేను చెప్పడానికి చెప్తున్నా. భగవద్గీతలో కూడా వ్యవసాయం గురించి చెప్పబడింది. అంటే ఇది పురాతనమైనది, సనాతనమైనది. 72% అంటే 68 నుంచి 72% జనాభా వ్యవసాయం మీద ఆధారపడింది. అన్ని కులాల వారు, అన్ని వర్గాల వారు, వారి కుల వృత్తులతో పాటు వ్యవసాయం చేసుకోవడం అనేది సర్వసాధారణమైన విషయం కదా. ప్రతివారు వారికి కావాల్సినంత పంటని వారు పండించుకొని వారి ఇంటికి, అంటే వారి గృహానికి సరిపోనంత పంట అయితే పండించుకునేది మనం చూస్తున్నాం గ్రామీణ ప్రాంతంలో. ఆ మిగిలిన ఏదైనా అంటే కొంచెం హెచ్చు వచ్చిన దాన్ని ఇతరత్ర వాణిజ్య కేంద్రాలకి అమ్మడం చేస్తున్నాడు. అదంతా కూడా ఒక స్థిరీకరణ చేసి ఒక పద్ధతి ద్వారా మన వరకు, అంటే వినియోగదారుడు వరకు వచ్చేంత వరకు వ్యవస్థ నడుస్తుంది. కాబట్టి రైతే రాజు అంటే అన్నం ఇస్తున్నాడు కాబట్టి పొగుడుతున్నారు. రైతులను చూపించి రాజకీయం చేస్తున్నారు. అది సెకండ్ స్టెప్, అది పరిస్థితి. కాబట్టి రైతు అనేవాడు, మీరు అన్నారు రైతుల గురించి తెలుసుకోవాల్సిన బాధ్యత మనది. మన దేశము ప్రధానమైన వృత్తి రైతాంగమే కదా. జై జవాన్ జై కిసాన్, ఎవరు, లాల్ బహదూర్ శాస్త్రి. అంటే మనకి ఏ డ్యాములు కట్టినా, ఏ కాలువలు తవ్వినా, ఏ బావులు చేసినా, కరెంటు ఇచ్చినా ఇవ్వకపోయినా, అంటే 70% జనాభాకి సంబంధించిన వృత్తి, 70% జీవనానికి సంబంధించిన ప్రథమ వృత్తి వ్యవసాయం. వ్యవసాయం చేసేవాడు రైతు, అది డెఫినేషన్. అండ్ ముఖ్యంగా ఇప్పుడు అంటే ఈ మధ్యకాలంలో రైతులు ఎందుకు ఉద్యమం చేస్తున్నారు? రైతులు ఈ మధ్యకాలంలో అంటే 3 చట్టాలు కేంద్ర ప్రభుత్వం తీసుకొని వచ్చింది 2020లో. అంటే వారు ఏదో చర్చ చేయకుండా పార్లమెంట్లో 3 చట్టాలు తీసుకొని వచ్చినారని రైతుల ఉద్యమం చిలికి గాలివానైంది. మొదటి చట్టం ఏంటంటే ఫార్మర్స్ ప్రొడ్యూస్ ట్రేడ్ అండ్ కామర్స్ ప్రమోషన్ అండ్ ఫెసిలిటేషన్ యాక్ట్. ఈ మొదటి చట్టం అంటే ప్రొడ్యూస్ అంటే ఫార్మరు ఏదైతే ప్రొడ్యూస్ చేసిన దాన్ని, ట్రేడ్ అంటే వ్యాపారం, కామర్స్ అంటే వాణిజ్యం, ప్రమోషన్ వాడిని ప్రమోట్ చేయడం అంటే దాన్ని వ్యాప్తి చేయడం, ప్రమోషన్ అనేది వ్యాప్తి. తర్వాత ఫెసిలిటేషన్ అంటే ఇద్దరి మధ్య లోపల ఒక సంధి చేసే చట్టం, దాని అర్థం. రెండో చట్టం ఏంటంటే ఫార్మర్స్ ఎంపవర్మెంట్ అంటే స్వీయాధికారం అండ్ ప్రొటెక్షన్, వాళ్ళకి రక్షణ. అగ్రిమెంట్ ఆన్
ప్రైజ్ అష్యూరెన్స్ అండ్ ఫార్మ్ సర్వీసెస్ యాక్ట్ అంటే ఏంటి, రైతులకి తప్పనిసరిగా ఒక ధర, నిర్ణీత ధర ఇచ్చేదానికి ఒడంబడిక, కాంట్రాక్ట్ అంటే కొనేవాడు ఎవరైనా ఉన్నప్పుడు రైతు ఏ విధంగా అమ్మకానికి తన వస్తువు అంటే ఏదైతే నుంచి ఉద్భవించిన ఆ సంపద పంటని అమ్ముకోవడానికి ప్రైజింగ్ మెథడాలజీ. మూడవది ఏంటంటే నిత్యావసరాల చట్టం లోపల కొన్ని మార్పులు. ఈ 3 మార్పుల లోపల రైతాంగం ఏమంటుందంటే, మాకు ఈ చట్టము ఇది రైతులకి మంచి చేసేదానికంటే చెడు చేస్తుందని వాళ్ళ ఆక్షేపణ. మొదటి వాళ్ళ ఆక్షేపణ ఏంటంటే, కనీస మద్దతు ధర అనేది ఇంతకుముందు ఇచ్చేవారు. అంటే 1964 నుంచి కనీస మద్దతు ధర అనేది ఇస్తూ రైతులకి ఒక రక్షణ ఇస్తూ వచ్చారు. ఈ కనీస మద్దతు ధర దాని గురించి ఈ చట్టం మాట్లాడలేదు అనేది మొదటి ఆక్షేపణ. అయితే మనం ఈ చట్టాలని మూడింటిని, అంటే ఇప్పుడు మనకు సమయం లేదు కాబట్టి ఆ చట్టాలు స్థూలంగా మనం చర్చించాలి. ఈ చట్టాల్లో కాదు, అంతకుముందు రైతు చట్టాల్లో కూడా మినిమం సపోర్ట్ ప్రైస్ అనేది అగ్రికల్చరల్ ప్రైస్ కమిషన్ అని ఒక కమిషను, ఫుడ్ అండ్ అగ్రికల్చర్ మినిస్ట్రీకి అనుబంధ సంస్థ ఒక డెసిషన్ ఇచ్చేది. ఈ సమయానికి ఈ ఖరీఫ్ పంటకు కానీ, ఈ రబీ పంటకు కానీ, ఈ అంటే ఉత్పత్తులకి, అంటే అది ధాన్యం ఉండొచ్చు, గోధుమ ఉండొచ్చు, చెరుకు ఇత్యాది 23 నుంచి 22 ఈ ఖనిజ అంటే ఈ యొక్క సంపద, ఏది వ్యవసాయ సంపదకు ఒక ప్రైజ్ని నిర్ణయించేవారు. దాన్ని మినిమం సపోర్ట్ ప్రైస్, ఎంఎస్పి, తెలుగులో అనువదిస్తే కనీస మద్దతు ధర. మద్దతు అంటే అర్థం ఏంటి, ఒక రక్షణ. అంటే ఏ విధంగా దీన్ని క్యాల్కులేట్ చేస్తారు అని ఒక ప్రశ్న వచ్చినప్పుడు, ఆ రైతు వాటికి ఏమిటి, సీడ్స్కి కావాల్సిన ఖర్చులు, తర్వాత ఎరువులు కావాల్సిన ఖర్చులు, తర్వాత ఏదన్నా ట్రాక్టరు ఇట్లాంటి విషయాల లోపల ఉపయోగించిన ఖర్చులు, తర్వాత భూమిని చదును చేయడానికి ఉపయోగించిన కూలీల లేబర్ ఖర్చులు, వారు కష్టపడి సంపాదించి అంటే వారి సమయాన్ని వెచ్చించి పండించడానికి ఉన్న ఖర్చులు, అప్పులు తీసుకొని వచ్చో లేకపోతే సహకార సంఘాల నుంచో లేకపోతే వడ్డీ వ్యాపారం నుంచి తెచ్చిన విషయాలు అన్నీ పరిగణలో తీసుకొని, ఇదిగో ఈ క్వింటాల్కి ఈసారి బియ్యం ధర 1000 రూపాయలు, మొక్కజొన్న ధర ఇంత, చెరుకు ధర ఇంత అని ఒక డెసిషన్ తీసుకునేవారు. ఆ నిర్ణయాన్ని చెప్పేవారు. చెప్పినప్పుడు అప్పుడు ఒక ఆంక్ష ఉండేది ఏంటంటే, రైతుకు మద్దతు ధర చెప్పారు కాబట్టి తప్పనిసరిగా అతడు ఏఎంసీ అంటారు, అగ్రికల్చరల్ మార్కెట్ కమిటీలోనో లేకపోతే సూచించిన మండీలోనో ఈ యొక్క మొత్తం వారు అంటే ఆ పంటనంతా కూడా వారికి తరలించాలి. అక్కడ ఏమైందంటే దళారీ వ్యవస్థ ఒకటి వచ్చేసింది. ఆ దళారీ వ్యవస్థ లోపల కొనేవాడు ఒక పక్కనేమో వడ్డీ వ్యాపారస్తుడు, తర్వాత మార్కెట్ యార్డ్లో ఉన్నవారు, కమిషన్ ఏజెంట్లు, వీళ్ళందరూ కూడా రైతుని పీల్చి పిప్పి చేసి 100 రూపాయలు 10 రూపాయలకు ఉన్న ప్రోడక్ట్ రైతు దగ్గర కొంటే 100 రూపాయలు అవుతుంది కన్జ్యూమర్ దగ్గరికి వెళ్ళడానికి. కాబట్టి ఈ మధ్యవర్తు దళారులందరినీ మేము తీసేసి రైతే తనకు తాను వ్యాపారం లోపల తన యొక్క ప్రోడక్ట్ ఉంది కదా, ఏదైనా సరే ఆ సరుకుని అమ్ముకుండే యొక్క ఆత్మనిర్భర్ భారత్ లాగా రైతు నిర్భర్ అనే విధంగా మేము చేసినాము అని ప్రభుత్వం యొక్క సూచన. అయితే ఇంకొక దాంట్లో ఏం చేశారంటే, ఇందాక చెప్పాను, కనీస మద్దతు ధర ఉన్న 23 నుంచి 22 ఏవైతే ఉన్నాయో, అంటే ధాన్యం కానీ, బియ్యం కానీ, చెరుకు కానీ ఇత్యాది 23 పంటలు కనీస మద్దతు ధర ఉన్నది కదా, దాన్ని ఇప్పుడు ఏం చేశారంటే చక్కగా ఎసెన్షియల్ కమోడిటీ యాక్ట్లో నుంచి తీసేశారు. తీసినప్పుడు ఏమవుతుంది,
మార్కెట్ ఫోర్సెసే దాన్ని డిసైడ్ చేయాలి. అంటే ఇప్పుడు రేటు 100 రూపాయలు ఉందనుకోండి, డిమాండ్ అంటే సప్లై తక్కువ ఉన్నప్పుడు ఏమవుతుంది, 200 అయ్యిందనుకోండి, కొని తీరాలి. దాని మీద మళ్ళీ ఖర్చులు వేసుకుంటే 250కి క్వింటాలు వెళ్ళిపోవచ్చు. 100 రూపాయలు 10 రూపాయలు ప్రోడక్ట్ని 100ని 250. ఆ విధంగా రైతే నిర్ణయిస్తాడు అనేది ప్రభుత్వం యొక్క భావన. అయితే రైతు సంఘాల భావన ఏంటంటే మాకు మినిమం ఎంఎస్పి మినిమం సపోర్ట్ ప్రైస్ ఏదైతే ఉందో అది మా జన్మ హక్కు, దాన్ని చట్టాల్లో పెట్టండి అంటారు. అంటే కాంగ్రెస్ కానీ ఇతరత్ర పార్టీలు కూడా చెప్తున్నారు, కానీ అంతకుముందు కూడా అది చట్టంలో లేదు. ఓకే. అంటే ఈ వ్యవసాయ చట్టాలు కూడా అంటే కేంద్ర రూపకల్పన చేసే అధికారికంగా వీళ్ళకుంటుందా? అంటే రాజ్యాంగాన్ని మనం చూసినప్పుడు రాజ్యాంగంలో చాలా సుస్పష్టంగా షెడ్యూల్స్ ఉన్నాయి. షెడ్యూల్ 7 అంటే రాజ్యాంగం లోపల ఆ భాగంలో కేంద్రము ఏ ఐటమ్స్కి ఏ అంశాలకి చట్టం చేయవచ్చు దాన్ని యూనియన్ లిస్ట్ అంటారు. అలాగే రాష్ట్రాలు ఏ అంశాలకి చట్టం చేయొచ్చు దాన్ని ఏమంటారంటే స్టేట్ లిస్ట్ అంటారు. మూడో లిస్ట్ ఏంటంటే కంకరెంట్ లిస్ట్. కంకరెంట్ లిస్ట్ లోపల రాష్ట్రము చేయొచ్చు, రాష్ట్ర ప్రభుత్వాలు చేయొచ్చు, లేకపోతే కేంద్ర ప్రభుత్వాలు కూడా చేయొచ్చు. కానీ అంటే మనం నిష్పక్షపాతంగా చూసినప్పుడు అగ్రికల్చర్ అంటే వ్యవసాయ సంబంధించిన విషయాలన్నీ కూడాను అది రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోనే వస్తుంది. అయితే కేంద్రము మరి ఎసెన్షియల్ కమోడిటీస్ యాక్ట్ అనేది కేంద్రంకి సంబంధించిన చట్టం. అది అంటే నిల్వల గురించి అంటే అక్రమ నిల్వల గురించి చెప్పేది కేంద్ర చట్టం. కొన్నిట్లో కేంద్రం చేసింది. తర్వాత ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ అనేది కేంద్ర చట్టం. అలాగే పిఎంఆర్ పథకాలు అని చెప్పి ప్రైమ్ మినిస్టర్ రోజ్గార్ పథకాలు స్కీములు కానీ ఇవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం ఒక నిర్దిష్టమైన అమౌంట్ని రాష్ట్ర ప్రభుత్వాలకి ఇవ్వడం జరుగుతుంది. ఎక్కడ సమస్య వస్తుందంటే ఇచ్చిన దాన్ని రాష్ట్ర ప్రభుత్వాలు వాడుకొని మేమే ఇచ్చినాము అని చెప్పే విధంగా వచ్చేసరికి కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు ఏంటంటే ఒక సింగిల్ పార్టీలో ఉన్నప్పుడు పొలిటికల్ గేమ్స్ లోపల ఏమవుతుందంటే వాళ్ళకి కొంచెం బాధ అనిపించి ఉండొచ్చు. కాబట్టి వాళ్ళు ఒక చట్టం చేసేసారు, రైట్ ఆర్ రాంగ్. చట్టం చేసే పవర్ ఉందా? దట్ ఈస్ ది వన్ ఆఫ్ ది ఛాలెంజ్ బిఫోర్ ది సుప్రీంకోర్టు. ఛాలెంజ్ ఏంటంటే అగ్రికల్చరల్ అంటే వ్యవసాయానికి సంబంధించిన చట్టాలు చేసే పరిధి ఎవరికి ఉందంటే రాష్ట్ర ప్రభుత్వాలకు మాత్రమే ఉందంటే శాసనసభకు, రాష్ట్ర ప్రభుత్వాలకు కూడా కాదు, శాసనసభకు ఉంటుంది చట్టం చేసే ఆ అధికారము. కేంద్ర అంటే పార్లమెంటు కానీ లోక్సభకి ఆ అధికారం లేదు అని వన్ ఆఫ్ ది ప్రిన్సిపల్ ఛాలెంజ్ బిఫోర్ ది అపెక్స్ కోర్ట్. అదే పాయింట్. ఇప్పుడు అపెక్స్ కోర్ట్ ఏం చేసింది, ఉన్నత న్యాయస్థానం చట్టాలని మొత్తం స్టే చేసేసింది. సాధారణంగా ఒక్కసారి చట్టం ఆపరేషన్లో వచ్చిందనుకోండి దాన్ని నోటిఫై చేస్తారు గెజెట్లో. ఈ రోజు నుంచి చట్టం యొక్క ఆదేశంగా దీన్ని తీసుకోవాలి అని చెప్పి సెంట్రల్ గవర్నమెంట్ చేసే చట్టాలకన్నిటి కూడా ప్రెసిడెంట్ నోటిఫై చేస్తాడు, గెజెట్ ఇష్యూ చేస్తాడు. అలాగే రాష్ట్ర ప్రభుత్వాలు చేసే దానికేమో గవర్నర్ నోటిఫై చేస్తారు. కేంద్రం ఏమంటుంది, మేమే మూడు సంవత్సరాల వరకు ఇది చూస్తాము అంటున్నారు. రైతులు ఏమంటున్నారు, అసలు చేసే ముందర మమ్మల్ని చర్చించాలంటున్నారు. చర్చించాలి అంటే పార్లమెంట్ ఉన్నది, చర్చ చేసుకునే అధికారం పార్లమెంటుకు ఒకసారి నువ్వు పవర్ ఇచ్చేశాక, శాసనసభలో ఇంతమంది మెజారిటీ ఉన్నాక అక్కడ ఒక సిస్టమ్స్ అండ్ బ్యాలెన్సెస్ ఉన్నాయి. క్వశ్చన్ అవర్ ఉంది, లేకపోతే ఒక ముసాయిదా బిల్లుని పెట్టినప్పుడు చర్చ చేసే పరిస్థితి ఉంది. దానికి అపోజిషన్ వారు చెప్పే మాటలు ఉంటాయి. నచ్చితే ఓటు జరుగుతుంది, నచ్చకపోతే వీగిపోతుంది. ఒకవేళ ఆ బిల్లు ఏమవుతుందో లోక్సభ నుంచి రాజ్యసభకు వెళ్తుంది, రాజ్యసభ నుంచి అది ప్రెసిడెంట్ ఆమోదానికి వెళ్తుంది. రైతులు చేసే ఆక్షేపణ అపోజిషన్ వాళ్ళు, అంటే ఇప్పటివరకైతే అపోజిషన్ వాళ్ళు డైరెక్ట్గా కనపడలేదు, రైతులే ముందర కనిపిస్తున్నారు. వాళ్ళు ఏం చెప్తున్నారు, మీరు అసలు చర్చ చేయలేదు,
ప్రభుత్వం ఏముంటుంది, మేము కన్న బిడ్డల కంటే కూడా రైతులు మేము చూసుకుంటాం కదా, వారికేం బాధ, మాకు అన్నీ తెలుసు, మేము సర్వస్వం తెలిసిన వాళ్ళు, మీరు వేరే మాట వినాల్సిన అవసరం ఏముంది. రైతులు ఉండని ఎవరన్నా ఉండని, మేము ఒక నిర్ణయం తీసుకున్నాక ఆ నిర్ణయాన్ని మీరు ఒప్పుకోండి అనే విధంగా వాడి ధోరణి కనిపిస్తుంది. రైతులు బాధపడుతున్నారు. మేము చెప్పాలి, రైతులు చెప్పడానికి ఉన్న ఫారం ఎక్కడుంది? ఫారం ఈజ్ ఇన్ పార్లమెంట్. పార్లమెంట్ లోపల బ్రూటల్ మెజారిటీ ఉన్నప్పుడు ఎవరేం అరిచినా, అసలు పార్లమెంట్ మీరు చూసారా, ఈ మధ్య చర్చలు చూసారా? 545 మంది ఉండాల్సిన ఎంపీల్లో మీరు కరెక్ట్గా పార్లమెంట్ డిస్కషన్స్ జరుగుతున్నప్పుడు 50 మంది అక్కడొక ఎంపీ ఇక్కడొక ఎంపీ కనిపిస్తుంటారు. అంత నమ్మకం మనం వాళ్ళ మీద పెట్టాం, ప్రజాప్రతినిధుల మీద పెట్టిన నమ్మకం. ఇలా ప్రజల సమస్యలు ఏమున్నా కూడా వాళ్ళు బయట ఏదో పనులలో, కాన్స్టిట్యున్సీ వాళ్ళ పనులలో ఉంటారు. వాళ్ళకి చెప్పింది కాన్స్టిట్యున్సీలో పోయి ఇలాంటి విషయాల మీద మాట్లాడాలంటే స్పీకర్ అనుమతించాలి. స్పీకర్ అనుమతించే లోపలనే కొందరికి కోపాలు వస్తాయి. ఒక సభ్యుడు మాట్లాడుతున్నప్పుడు ఇంకోరు అంతరాయం కలిగించడం, దీనివల్ల ఏమవుతుందంటే అసలు సమస్య ఏదైతే ఉందో అది డైవర్ట్ అయిపోతుంది. దాంట్లో కొంచెం అర్థం కాకుండా మీడియా వాళ్ళకు అర్థమైన రూపంలో ఒకరు, సపోజ్ ఇప్పుడు ఒక నేషనల్ పార్టీకి సంబంధించిన మీడియా ఉందనుకోండి, వాళ్ళ దృష్టి లోపల రైతులు ఓ టెర్రరిస్టులు అనే భావన లోపల ఒక చలామణి అవుతుంది మనం చూసినంతవరకు. ఇంకొక దానికి యాంటీ ఉన్న లెఫ్టిస్ట్ పార్టీ ఓరియంటెడ్ మీడియా ఉందనుకోండి, అసలు ప్రజాస్వామ్యంనే గొంతు నిలిపి చంపేస్తుంది ప్రభుత్వం అని ఉంటుంది. అటు ఇటు కాకుండా సెంట్రిస్ట్ పార్టీకి సంబంధించిన మీడియా ఉందనుకోండి, అటు కాకుండా ఇటు కాకుండా మాట్లాడే విషయం ఉంది. ఇంకా జనరల్ పేపర్స్, యూట్యూబ్ ఛానల్స్, ఎవరికి తోచిన పర్స్పెక్టివ్లో వాళ్ళు వెళ్ళిపోయి వాళ్ళే సర్జన్స్ లాగా డైసెక్షన్ చేసేస్తున్నారు. అసలు విషయం ఏంటి అనేది స్కాలర్స్ కూడా ఈ మధ్య మాట్లాడారు. కొందరేమో ఒక ఎక్స్ట్రీమ్ స్టాన్స్ తీసుకున్నారు. ఏమంటున్నారు, మార్కెట్ ఫోర్సెస్ ప్లే చేయాలి, ఈ చట్టాల్లో ఏం తప్పు ఉంది, ఇప్పుడు రైతు తనకి ఎక్కడన్నా అక్కడ అమ్ముకోవచ్చు, మేము అమ్మిచ్చాము, అలా ఉద్యమాల్లో చేశాము అన్నారు. ఈ రెస్ట్రిక్షన్ వల్ల రైతు రేటుని పెంచకూడదు, పెంచితే కన్జ్యూమర్ దెబ్బ అవుతారని చెప్పి రైతుని కుదేలు చేస్తున్నారు అని ఒక ఆక్షేపణ. సరే, ఇప్పుడున్న ఈ చట్టాలలో ఈ బెనిఫిట్ రైతుకు వస్తుందా అంటే కాదు కదా, కార్పొరేట్స్కి వెళ్ళే సమస్య ఉంది కదా. సరే, కార్పొరేట్స్కి వెళ్తేమి, ఎవరికి వెళ్తేమి, రైతులు ఎందుకు ఆక్షేపణ చేయాలి అంటే వారికి కావాల్సిన కనీస మద్దతు ధర అనేది ప్రభుత్వం ఇవ్వకపోతే అప్పుడు మేము ఎక్స్ప్లాయిటేషన్కి వెళ్ళామా అనేది వాళ్ళ బాధ. అంటే ముఖ్యంగా ఇక్కడ అంటే రైతుల యొక్క ప్రధానమైన ఆక్షేపణ ఏంటంటారు? అసలు వాళ్ళకి కనీస మద్దతు ధర కావాలి. కనీస మద్దతు ధర వస్తే అప్పుడు ఏమైందో, సపోజ్ క్వింటాల్ నేను చెప్పాను ఒక మామూలు లెక్క, ఒక 200 రూపాయలు ఖర్చు అయిందనుకోండి, 220 కొంచెం ప్రాఫిట్ కూడా వేసి వాళ్ళకి జీవనోపాధికి సరిపోయేంత విధంగా కనీస మద్దతు ధర ఇంతకుముందు ప్రభుత్వాలు ఇచ్చేవి. దాని మీద స్పష్టత ఇవ్వలేదు ప్రభుత్వం. మేము కనీస మద్దతు ధర ఇచ్చే అవసరం లేదు అనే విధంగా వాళ్ళకి సిగ్నల్ వెళ్ళింది. ఇవాళ ప్రధానమంత్రి గారు ఎంఎస్పి జబ్ భీ థా కల్ భీ థా ఆజ్ భీ రహేగా ఔర్ కల్ భీ రహేగా అని ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఆ మాట మొదలే చెప్పేసి ఉంటే కనీస మద్దతు ఉంటుంది అని ఉంటే రైతులు ఇంత పెద్ద ఉద్యమం చేయాల్సిన అవసరం ఉండేది కాదు. అంటే అప్పుడు చేసింది ఏంటంటే ఆ కనీస మద్దతు ధర తీసేస్తే రైతులు క్వశ్చన్ చేయకపోవడం వల్ల అప్పుడేమవుతుంది, ఫ్రీ మార్కెటింగ్ ఫోర్సెస్ వస్తుంది అంటున్నారు. చాలా బాగుంది, వినడానికి చాలా బాగుంది. కానీ ఒక రైతు అనేవాడు సామాజికంగా, ఆర్థికంగా, విద్యాపరంగా, సాంస్కృతిక పరంగా ఒక లెవెల్ ఆఫ్ మెచ్యూరిటీ కార్పొరేట్స్తో కానీ ప్రభుత్వ యంత్రాంగంతో డీల్ చేసేంత వాళ్ళకి పరిపక్వత ఉంటే వాళ్ళ పరిస్థితి ఎందుకు ఇలా ఉంటుంది? ఇలా ఎందుకు వాళ్ళు ఆత్మహత్యలు చేసుకుంటారు? వాళ్ళకి నిజంగా ఏ పంటల్ని ఎలా పండించాలనే విజ్ఞానం ఉన్నా, వర్షాధారిత దేశంలో కెనాలన్నా రావాలి, లేకపోతే డ్యామ్ ద్వారా అన్నా నీరు రావాలి, లేకపోతే ఉచిత కరెంటో ఇట్లాంటి పథకాలు రావాలి. అది ఉంటే కానీ లేదు. అది ఉండాలి, ఇచ్చేవాళ్ళు ఎవరు? రాజకీయ పార్టీలు. ఏ పార్టీ వాళ్ళని రైతే మాకు
దైవం, రైతన్న లేనిది మాకు లేదు జీవం అని ఒక నినాదం పెట్టారనుకోండి, వీడు మనోడ్రా భయ్ అని ఓట్లు గుద్దుతారు. గుద్దినాక ఆ రైతు నాయకుడు అవుతాడు, ఉద్యమకారుడు అవుతాడు, వాళ్ళందరూ గొప్ప హీరోలు అవుతారు. ఈ రైతనేవాడు కనెక్షన్లో ఉండడు. ఆ సన్నకారు రైత, చిన్నకారు రైత, మోతబరి రైత, ఎవరికి రావాల్సిన వాళ్ళు వాళ్ళకున్న పవర్ బట్టి వీళ్ళు చేసుకుంటూ వెళ్ళిపోతారు. ఇప్పుడు ఏమవుతుంది, అగ్రికల్చరల్ కమిటీస్ లోపల ఎన్నికలు ఉంటాయి, అది కూడా పార్టీ పరంగా. రైతు కర్షక సమాజాలు ఉంటాయి ఒక్కొక్క పార్టీలో. వాళ్ళు ఏం చేస్తారు, ఈ మండీల్ని కంట్రోల్ చేస్తారు. సో ఆ పార్టీకి సంబంధించిన వాళ్ళు ఎవరు ఉంటారో వాళ్ళ ప్రొడ్యూస్ కొంటారు. మిగతా పార్టీకి సపోర్ట్ చేయని వాళ్ళని ఆడుకోనాడు. వీడి పరిస్థితి ఏంటి? వేరే వాళ్ళ దగ్గర అమ్ముకున్నాడు అనుకో, నిత్యావసర సరుకుల ప్రకారం, చట్టం ప్రకారం ఇతడు హోర్డింగ్ చేస్తున్నట్టు వస్తుంది. వేరే చోటికి అమ్మలేడు, వీడి దగ్గర ఆ డబ్బు రాదు. ఓ సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తా. ఎవరో నిన్ను మాట్లాడుతుంటే ఒకరు ఒక 5 సంవత్సరాల కిందట ఒక 1000 క్వింటాల్ల 100 క్వింటాల్ల మొక్కజొన్న పండించారంట. తెలిసిన వాళ్ళు చెప్పిన ఉదాహరణ. పండిస్తే 2000 పర్ క్వింటాల్ మొక్కజొన్నకి వాళ్ళు ఫిక్స్ చేశారు. కొలమానం లేదు, కొలత లేదు. అక్కడ వచ్చినాక రా అన్నారు, ఒక అకౌంట్ ఇచ్చారు. ఇచ్చేసి అక్కడ డబ్బులు తీసుకున్నాక వీళ్ళకి ఆకలి వేస్తుంటే అదే మండీలోకి వచ్చి మొక్కజొన్న కొన్నారంట. ఒక్క మొక్కజొన్న కంకు 2 రూపాయలు. అర్థం చేసుకోండి, క్వింటాల్ అంటే 1000 కేజీల మొక్కజొన్న రైతు దగ్గర కొన్న ప్రాంతంలో ఉన్నది 1000 రూపాయలు పడితే అంటే 2 రూపాయలు కిలో. ఒక్క కంకి 2 రూపాయలకి అక్కడే వాళ్ళు కొనుక్కొని తిన్నారు. అంటే డిఫరెన్స్ ఎంత ఉందో ఆలోచించండి. ఈ మధ్యలో చేయాల్సిన వాళ్ళు ఎవరు? అగ్రికల్చరల్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్స్ అని ఉంటారు. అలాగే ఏ పంట కరెక్ట్గా వేస్తున్నారు లేదని రెవెన్యూ ఆఫీసర్స్ ఉంటారు. పంటని శిస్తు కరెక్ట్గా వస్తుందా లేదా అని చూసేవాళ్ళు. అలాగే ఫుడ్ ప్రొక్యూర్మెంట్ చేయడానికి ఆహార భద్రత ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వాళ్ళు ఉంటారు. ఇన్ని 100 డిపార్ట్మెంట్స్ ఉన్నాయి. 100 డిపార్ట్మెంట్స్ లోపల ఎవరు చూసినా ఇప్పుడు మనం ఎంఆర్ఓలు, తహసీల్దారుల యొక్క యాంటీ కరప్షన్లో 200 కోట్లు, 300 కోట్లు అంటే ఎక్కడికి వెళ్ళి వచ్చింది వీళ్ళకి డబ్బు? అంటే మనమేం చెప్పట్లేదు. ఏసీబీ రిపోర్ట్స్ ప్రకారము ఇద్దరు హైయెస్ట్ రెవెన్యూ ఆఫీషియల్స్ సూసైడ్ కూడా చేసుకున్నారు. రైతులు చేసుకుంటే సూసైడ్, వీళ్ళు చేసుకున్నారు అనుకుందాం. ఒక రైతు కోపంతో వెళ్ళడం జరిగింది. అంటే ఏంటి, రైతు ఏ పరిస్థితికి వచ్చాడంటే పంట పండించే దానికంటే భూమిని అమ్ముకొని దాన్ని ఫిక్స్డ్ చేసుకొని ఎవరికో పెళ్ళి 1 టైం సెటిల్మెంట్ చేసుకుందామనే స్థితికి వచ్చేసాడు. అక్కడ నేర్పించాల్సింది ఇవాళ ఒక్కరోజు ఈ రైతు అమ్మేస్తాడు, ప్రతి వాడు కన్వర్షన్ చేసి ప్లాటింగ్లు వేస్తాడు. రేపు పొద్దున 10 సంవత్సరాల తర్వాత నీకు పంట పండించేవాడు ఉంటాడు. అప్పుడు రెవెన్యూ యంత్రాంగము ఫెయిల్ అయినట్టే కదా. ఎన్ని వందల కుంటలు, చెరువులు, మూట బావులు అన్నిటి కూడా పూడ్చివేతకి గురైంది. మన తెలంగాణ రాష్ట్రం లోపల కాకతీయులు గొప్ప ఇరిగేషన్ సిస్టమ్ని చేసినారని అంటారు. ఇవాళ కాకతీయులు పాలించిందంత వరంగల్, కరీంనగర్, నిజామాబాద్ ఆ ఏరియాలో మూట బావులు ఉన్నాయా? ఏమైనాయి? అంటే అది అక్కడ మొత్తం నీరు అంతా భూమిలో ఉన్న నీరంతా కూడా రావట్లేదు కాబట్టి మనము బోర్లు వేసి కొడుతున్నాం. బోర్లు ఇంతకుముందు 10 ఫీట్కి వచ్చేది, ఇప్పుడు ఎంతవరకు పోతుంది? 500, 600. అంటే భూమిలో ఉన్న నీరును కూడా మిషన్ ద్వారా డ్రిల్లింగ్ చేస్తున్నాం. ఇంతకుముందు వ్యవసాయాధారిత పద్ధతులు ఎలా ఉండేది? 2 వృషభాలు చక్కగా వేసి ఆయన ఇంతవరకు గోచి కట్టి ఎండకి ఎండుకుంటూ ఆరోగ్యపరంగా ఆ 2 కాడే ఎద్దులను దున్నుకుంటూ పండించిన పంటని ఎరువు ద్వారా, అంటే మల విసర్జన కూడా పొలాల్లో చేసిన విసర్జనే న్యాచురల్ ఎరువు అయ్యేది. ఇప్పుడు ఏమవుతుంది? ఎవడో పెస్టిసైడ్ కంపెనీ వాడు ఏం చెప్తే దాని గురించి వేసి పంట పండే ముందరనే దాన్ని వినాశనం చేసి క్రిమికీటకులు చంపుతామని చెప్పి రసాయనాలు పెట్టి ఆ రసాయనాల నుంచి వచ్చిన దాన్ని మళ్ళీ ఏమో సీడ్స్లోనే, అంటే మన విత్తనాల్లోనే లో క్వాలిటీ విత్తనాలకి ఎంతమంది సూసైడ్ చేసుకుంటారు రైతులు?
అది అడ్రస్ చేయాల్సింది ఎవరు? విత్తనాలు దొరకాలి అంటే రైతు పండిస్తున్నాడు కదా, అది వ్యాపార దృష్టిలో కాదు, పండిస్తున్నాడు, అన్నదాత అన్నావు కదా, పండించడానికి ఒక వ్యవహారము ఒక వ్యాపారము చేస్తున్నాడు కదా, దానికి కూడా ఇవ్వలేని స్థితి, దౌర్భాగ్యపు స్థితి లోపల ప్రభుత్వాలు ఉన్నాయి అంటే ఇంక ఎవడు చెప్పుకోవాలి? మరి వీళ్ళ రైతు పొలిటికల్ పార్టీలో ఉండి ప్రజానాయకులు ఏదో చేస్తారనుకోవడం అది అక్కడ ఆశ నిరాశనే కదా. తర్వాత పంట ఒకటి పండాలనుకోండి, దాని సారవంతమైన భూమి ఉన్నప్పుడు ఇంకో పత్తి వేయమని ఒకడు, అక్కడేమో రైస్ పండే దాంట్లో పత్తి వేయమని, లేదు కూరగాయలు వేయమని, లేకపోతే ఇంకోటి ఏదో చేయమని, దానికి కావాల్సిన టూల్స్, ఒక ట్రాక్టర్ని తెచ్చుకున్నాడు అనుకోండి, లేబర్ ఇష్యూ. ఇంతకుముందు చక్కగా ఆడుకుంటూ పల్లె జానపదాలను పుట్టింది పొలాల్లో నుంచే కదా. ఇవాళ ఏ సంస్కృతి మాట్లాడినా కూడా మాది ఉత్తమమైన సంస్కృతి అంటే పల్లె పదాల్లో నుంచి పుట్టిందే జనపదం కదా. పాటలు అవన్నీ పాడుకుంటూ ఒకరినొకరు నవ్వుకుంటూ కష్టం తెలియకుండా ఉండే రైతాంగము ఏమైనా రైతు నుంచి రైతు కూలీ అయ్యాడు. కూలీ అయినప్పుడు ఆహార పథకాలు లేకపోతే ప్రైమ్ మినిస్టర్ రోజ్గార్ పథకం రోజు తవ్వుతే వస్తుందని చెప్పి వ్యవసాయానికి సంబంధించిన కూలీ వర్గం అంతా కూడా పనిచేసేవారు, వారందరూ కూడా వ్యవసాయానికి దూరం అయ్యారు. ఇక మిగిలినోడెవడు? రైతు, ఒక ట్రాక్టర్ నడిపించే డ్రైవరు. ఇంకా దానికి చేయడానికి కావాల్సింది ఎవడు? తెచ్చుకున్న ఈ రసాయనాలు పిచికారి కొట్ట, దానికి మళ్ళీ మిషన్లు, అవి వేసేసి కొట్టేసరికి ఏదో పంట వస్తుందని, తర్వాత పంట వచ్చినాక ఆ క్రిమికీటకాదులు రక్షకి ఈ విధమైన మోడర్న్ ప్యాటర్న్లో వెళ్ళారు. దానికి ఇన్వెస్ట్మెంట్ కావాలి కదా. ఈ ఇన్వెస్ట్మెంట్ సమయం లోపల సహకార ఉద్యమంలో ఉన్న కోఆపరేటివ్ బ్యాంకులు ఏమైనాయి? ఒకవేళ వర్షం అధికంగా వచ్చినప్పుడు తుఫాను సైక్లోన్ అన్నప్పుడు మొత్తం పంట నష్టమైంది. మరి బీమా ఎందుకు ఇవ్వలేదు రైతులకి? రుణమాఫీ చేస్తున్నావు, 3 ఏళ్ళు కట్టని దానికి ఈ చట్ట ప్రకారం ఎట్లా రికవర్ చేయలేని దానికి ప్రతి నాయకుడు ఒక 15 నిమిషాలు లెక్చర్లు కొట్టి మేము మాత్రమే రైతులకున్నాము రుణమాఫీ చేస్తున్నాం. ఇక్కడ కూడా అంటే మద్దతు ధర ఇస్తేనే రుణమాఫీ అవసరమైందని ఇది కూడా ఉంది కదా. మద్దతు ధర ఇచ్చినప్పుడు రుణమాఫీ ఎందుకు ఇస్తుంది? మరి అట్లా ఇవ్వడానికే లేదు అన్నప్పుడు రుణమాఫీ చేస్తున్నాను అంటే సహకార సంఘం లోపల ఎనీ డెట్ తీసుకున్నప్పుడు 3 ఏళ్ల లోపల క్లియర్ చేయాలి. అసలు ఏంటి రుణమాఫీ ధర? రుణమాఫీ అంటే అంతకుముందు రైతు ఏం చేస్తాడంటే రుణం తీసుకుంటాడు, ఇది విత్తనాలు వేయడానికో లేకపోతే రసాయనాల గురించో కొన్ని ఖర్చుల గురించి తీసుకుంటాడు. పంట వచ్చినాక అతడు కట్టలేని అప్పులు పెరిగిపోతాయి, కట్టలేడు. కట్టకుండా పోయేసరికి 1 ఏడాది 2 ఏడాది ఇంత 1 లక్ష రూపాయలు తీసుకుంటే 3 లక్షలు అవుతుంది ఇంట్రెస్ట్తో పాటు. అప్పుడు ప్రభుత్వాలు ఏం చేస్తాయి, వాళ్ళకి ఎలక్షన్స్ కరెక్ట్గా ఉన్నాయనుకోండి, అప్పుడు రుణమాఫీ పథకం అంటారు. దాంట్లో బాగుపడేటోడు ఎవడు ఉంటాడంటే చిన్నకారు సన్నకారు రైతులకి ఆడికి వచ్చేది ఏముండదు. బాగా భూమిని కబ్జా చేసుకోనో లేక భూమికి సంబంధించిన వాళ్ళు ఉంటారు చూడు, వాళ్ళకి అది బెనిఫిట్. వాళ్ళే మళ్ళీ ఇక్కడ నాయకుడి రూపంలో ఉంటారు. అంటే ఈ చట్టాల ప్రకారం అంటే రైతు పండించిన పంట అంటే అమ్ముకోవడానికి అంటే కనీసం వెసులుబాటు అంటే ఉన్నవారు కూడా ఎందుకు ఉద్యమిస్తున్నారు? వెసులుబాటు అంటే ఇప్పుడు సమస్య, ఇప్పుడు రైతు మండీలో అమ్మాలి ఇంతకుముందు, ఇప్పుడు ఎవరన్నా అమ్మచ్చు. ఇప్పుడు వరంగల్ లోపల ఒక 100 కేజీలు వంకాయలు ఒక రైతు పండించాడు, పెట్టుకొని ఉన్నాడు. ఎవరు పోయి కనెక్ట్ చేయాలా? ఇంతకుముందు అంటే బ్రోకర్ అంటే దళారు వెళ్తాడు, ఆ పండక ముందే డబ్బు ఇస్తున్నాడు, తీసుకుంటున్నాడు. లేకపోతే గవర్నమెంట్ అఫీషియల్స్ వెళ్ళాలి. గవర్నమెంట్ అఫీషియల్స్ యొక్క ప్రవర్తన మనం ఏంటో అందరూ చూస్తున్నాం కదా. అంటే ప్రభుత్వ యంత్రాంగము వాళ్ళు కూడా ఇప్పుడు ఏ స్టేజ్కి వచ్చిందంటే కరెక్ట్గా ఎలక్షన్ అప్పుడు వేస్తాం దెబ్బ. కాబట్టి ఎంత పెద్ద రాజకీయ నాయకుడు అయితేమి, ఎంత పెద్ద హీరో అయితేమి, ప్రభుత్వం యంత్రాంగంలో ఉన్న ఎంప్లాయీస్ చెప్పినట్టు, ఎన్జిఓలు చెప్పినట్టు నడవబోతాడా? అంటే వాడు పని చేయాల్సింది ప్రజలకి. ఆ కాన్సెప్ట్లోకి వెళ్ళిపోయారు. ఇప్పుడు మేము చెయ్యం అడిగేటోడు ఉన్నాడు. ఇప్పుడు ఈ 100 కేజీల వంకాయ అక్కడ ఉంది, ఏం చేయాలి రైతు? ఇంటర్నెట్లో వాడమంటారా? ఇప్పుడు ఇంటర్నెట్ చాలామంది ఇచ్చారు, ఫ్రీగా ఇస్తున్నారు. ఎలా ఉపయోగిస్తున్నారు ఆ ఇంటర్నెట్ని? సినిమాలు చూసుకోవడానికి ఉపయోగిస్తారు. దాంట్లో వాళ్ళు కనెక్ట్ చేసుకొని ఇప్పుడు ఈ చట్టం వల్ల ఏంటంటే ఈ సెల్లింగ్ కూడా చేసుకోవచ్చు. ఇక్కడికి వెళ్ళి చేయాలి. మరి ఇక్కడి నుంచి ట్రాన్స్పోర్ట్ ఎట్లా వెళ్తుంది? ట్రాన్స్పోర్ట్ ఖర్చు ఇంతకుముందు రైతు దాన్ని 100 కేజీలకి పంపించాలనుకోండి,
దానికి అయ్యే ఖర్చు ఎవరైనా ఫ్రీగా చేస్తున్నారా? ఇంతకుముందు మజ్జిగ, పాలు, నీరు గ్రామీణ ప్రాంతాలకి ఫ్రీగా ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు 10 రూపాయలు బాటిల్ పెట్టినప్పటి నుంచి అది కొనుక్కోమంటున్నారు. మీరు కోవిడ్ లోపల ఏ హోటల్కి వెళ్ళినా మేము వీఆర్ నాట్ సప్లయింగ్ ది ట్యాప్ వాటరు, ప్లీజ్ టేక్ ఇది అంటున్నారు. అంటే నీరు ఎవడు సృష్టించింది కాదు కదా, దాన్ని కూడా అమ్ముకుంటే స్టేజ్కి వచ్చేసినాం కదా. కనీసం ఎవరికైనా ఇవ్వాలన్నా కూడా 10 రూపాయలు బాటిల్ పెట్టి ఇచ్చే రోజుల్లో ఎక్కడో వరంగల్లోనో లేకపోతే ఏ చిత్తూరులో ఉన్న రైతు మీద నీవైనా నేనైనా అసలు అతని దగ్గర పంట ఉందని నీకు తెలుసా? తెలిసినా దాన్ని అక్కడి నుంచి తెప్పించుకొని అమ్మడానికి నీకు ఉందా? తేవాల్సిన రవాణా విషయం లోపల అయ్యే ఖర్చు ఎంత? ఇవన్నీ ఎట్లా చెప్పడానికి బాగుంటుంది వినడానికి. ఇక్కడ అమ్ముకోవచ్చు, అక్కడ అమ్ముకోవచ్చు, అబ్రాడ్లో అమ్ముకోవచ్చు. ఎంతమందికి అసలు ఎక్స్పోర్ట్ బిజినెస్ ఎలా చేయాలని తెలుసు? మామూలు ఒక ఊరిలో నుంచి ఇంకో ఊరికి పోతేనే బతకలేని పరిస్థితుల్లో ఉన్నవాడు ఇక్కడ నుంచి ఇంటర్నేషనల్ మార్కెట్లో ఏం చేస్తారు? ఫారెక్స్ ఫ్లక్చుయేషన్స్ ఉండవా? మనీ ఇవాళ ఒకటి రేట్ కొన్నావు, సడన్గా ఫ్లక్చువేట్ అయింది మార్కెట్. అంటే ఏంటి? ఇది షేర్ మార్కెట్ లాగా. ఇప్పుడు వ్యవసాయం కూడా ఒక షేర్ మార్కెట్ అయింది. పల్సెస్ కానీ ఆహార ధాన్యాలు కానీ సడన్గా రేట్ పెరుగుతుంది, మళ్ళీ నచ్చలేదనుకో సడన్గా తగ్గుతుంది. దాన్ని నడిపించే ఒక లాబీ ఉంటుంది, సెన్సెక్స్ని నడిపించే లాబీ ఉంటుంది. ఆ లాబీలో ఉన్న బిజినెస్ మ్యాగ్నెట్లు ఒక గ్రూప్ ఆఫ్ 100 కంపెనీలో పెద్ద బడాబాబులు వాళ్ళే కదా ఫండింగ్ చేసేది ప్రభుత్వాలకి, నాయకుల్ని పెంచేది వాళ్ళే, తుంచేది వాళ్ళే. ప్రభుత్వంలో ఉన్న బ్యాంక్ డబ్బులంతా కూడా ఆ కంపెనీలకు వెళ్ళిపోతుంది. అది ప్రైవేటీకరణ అంటున్నారు. ప్రైవేటు వాళ్ళు చేయరా అని అడుగుతున్నారు. ఉద్యోగం కల్పిస్తామంటున్నారు. ఇక ప్రభుత్వ రంగ సంస్థలన్నీ తీసేసినాక ఇక్కడ ఉద్యోగం పోయింది. ప్రైవేటీకరణ అయినాక ఏం ఉద్యోగం చేసినట్టు? అంటే ఆ సెక్యూరిటీ ఆఫ్ జాబ్ ఏముంది? ఇక్కడ ఉన్న రైతుల్ని ఇంతమంది ఉండనక్కర్లేదు ఈ వ్యవసాయ రంగంలో, వేరే ఫీల్డ్స్కి వెళ్ళాలి. అసలు అది ఏం తెలియకనే కదా రైతులాగా బతుకుతున్నాడు. అక్కడికి వెళ్ళి కూడా తీసేసినాక ఎక్కడ పోవాలా? దాన్ని నువ్వు అడ్రస్ చేయాలి కదా. సరే, నువ్వు వాళ్ళకి ఆల్టర్నేటివ్ ఇవ్వాలనుకున్నావు అనుకో, ఎన్ని టీ షాపులు పెడతాడు, ఎన్ని దోసల సెంటర్లు పెడతాడు రైతు? ఒక విలేజ్ లోపల 1000 మంది ఉన్నారనుకోండి. ఆ 1000 మంది లోపల 500 మంది రైతులు అనుకుందాం, 600 మంది రైతులు అనుకుందాం ఫ్యామిలీలు. 600 లోపల ఎంతమంది పని చేస్తున్నారు? ఇప్పటికే వాళ్ళకి ఏం పని లేని వాళ్ళు, ఇంటి పెద్దనో దానికి సంబంధించినోడు ఎవడు ఉన్నాడు వాడు కూడా వెళ్ళిపోతే వాడి జీవనోపాధి ఏంటి? అప్పుడు అన్ఎంప్లాయ్మెంట్ డోల్స్ ఇస్తావా? ఎంత ఇవ్వగలుగుతావు? ఎన్ని రోజులు అని చెప్పి నువ్వు ఇంటి వరకు ఇవ్వగలుగుతావు? 2 రూపాయలు బియ్యం అన్నావు, ఇచ్చి 70 రూపాయలు 80 రూపాయలు సారా ఇస్తున్నావు, మంది ఇస్తున్నావు. ఇక్కడ ఇవ్వడం ఎందుకు? ఇక్కడ చేయడం ఎందుకు? ఇట్లాంటి అన్వాంటెడ్ ఎక్స్పెండిచర్ తగ్గించుకొని ఉంటే అప్పుడు ఏంటంటే పాలిటిక్స్ అంటే పవర్ రావాలన్నప్పుడు స్కీమ్ ఉండాలి కదా. ఆ స్కీమ్ ఫెయిల్ అయింది అనుకోండి, ఇంకోటి మీద తప్పు తోసేస్తే అయిపోయింది కదా. ఇప్పుడు అదే అక్కడ జరుగుతున్న ప్రాబ్లం ఏంటంటే వీళ్ళు డిస్ప్లేస్ అయిన వాళ్ళు ఎక్కడ తీసుకుంటాం అంటే సిటీస్ లోపల వాచ్మెన్లలాగా నువ్వు చూపించే ఇది చదివే మంచి ఇంజనీరింగ్ చదువుకున్న వాళ్ళు, డాక్టర్లు చదువుకున్న వాళ్ళకే ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ లేవని చెప్తున్నారు. ప్రభుత్వ రంగంలో అయితే ఆల్మోస్ట్ ఎక్సెప్ట్ యూపీఎస్సి ఇట్లాంటి కలెక్టర్లు అవుతారు కదా, ఐఏఎస్ ఐపీఎస్ మాత్రం వాళ్ళకి ఏడాదికి 200,000 పోస్టులు పక్కా. ఒక 100 ఐఏఎస్లు, ఒక 120 ఐపీఎస్లు, ఒక 10-20 ఐఎఫ్ఎస్లు, ఇంకా మిగతా క్యాడర్కి మాత్రం కరెక్ట్గా టైంకి ఈ కోవిడ్లో పోయింది. కానీ అది మాత్రం ఎంప్లాయ్మెంట్ పర్ఫెక్ట్ జరుగుతుంది. మిగతాది నువ్వు ఏమన్నా ఈ మధ్యలో ఎంప్లాయ్మెంట్ నోటిఫికేషన్స్ ఏమైనా చూసావా? ఇంతకుముందు ఎంప్లాయ్మెంట్ న్యూస్ అని వచ్చేది, దాంట్లో స్పష్టంగా ఉండేది. మరి వ్యాపారం పెట్టాలి అంటే యూత్ ఏ విధమైన వ్యాపారం పెట్టాలి? దానికి క్యాపిటల్ కావాలి కదా. క్యాపిటల్ కావాలంటే బ్యాంక్స్ సెక్యూరిటీ దొరుకుతాయి. సెక్యూరిటీ అంటే ఏంటి? ల్యాండ్ ఉండాలి. ఈ ల్యాండ్ లేనివాడు సెక్యూరిటీ పెట్టి 1,00,000-2 లక్షలు తీసుకుంటాడు. తీసుకొని ఏం పెడితే నీకు ₹1,00,000 సర్క్యులేట్ కోట్లు వస్తుంది? యాప్కి వెళ్తాడు, చైనీస్ యాప్కి 25,000 లోన్ తీసుకుంటాడు, 2.5 లక్షకి వాడు సతాయిస్తాడు. ఈ డెట్ ట్రాప్ లోపల తప్పించుకోవడానికంటే లా అండ్ ఆర్డర్ కానీ, ఫైనాన్స్ మినిస్ట్రీ కానీ, మంచి అధికారంలో ఉన్నవాడికి ఒక జీవకారుణ్యం ఉండాలి. ఇంతమంది జనాలు మనల్ని నమ్ముకున్నారే, వీళ్ళకి కరెక్ట్ సరి అయిన ఉపాధి ఏ విధంగా చేయాలనే తృష్ణ ఉండాలి. మన ఇంట్రెస్ట్ అంతా కూడా గొప్ప వాళ్ళతోనే మనం డీల్ చేస్తున్నాం అనుకోండి, అప్పుడు వీళ్ళ సంగతి ఏంటి? ఎవడు పట్టించుకుంటాడు? పోనీ వాళ్ళకి ఆ బార్గెనింగ్ పవర్ ఉందా?
ఇప్పుడు లేని బార్గెనింగ్ పవరు రేపొద్దున ఎవరితో వస్తుంది? కాబట్టి ఇవాళ ప్రధాని మంత్రి అంటే ఉద్యమం యొక్క ఊపును చూసుకొని ఆయన ఏమన్నాడు, ఎంఎస్పి అప్పుడు ఉంది, ఇప్పుడు ఉంది, రేపు ఉంటుందని. ఆ మాట మొదలెందుకు చెప్పలే? వాళ్ళ ఉద్యమం చాలా సీరియస్ అయింది కాబట్టి వాళ్ళు చెప్తున్నారు. పోనీ అప్పటికైనా వారు ఒప్పుకున్నారు అనుకున్నప్పుడు రైతులు ఏం చేయాలి? ఇప్పటికే సుప్రీంకోర్టులో ఈ చట్టాలు స్టే అయినాయి. వాళ్ళు ఈ పార్టీకే విరమించుకొని ఉండాలి. వాళ్ళు ఎందుకు విరమించలేదు? మద్దతు ధర చెప్పేంతవరకు గమ్మనున్నారు. ఇప్పుడు వాళ్ళది అయిపోయింది. ఇప్పుడు రేటు ఎవడు పెరిగితే ఏముంది? రేపు పొద్దున దెబ్బతినేది కన్జ్యూమర్. ఇప్పుడు ఎంఎస్పి ఇచ్చినాక ఇప్పుడు 100 రూపాయలు, ఇప్పుడు 70 రూపాయలు 80 రూపాయలు బియ్యం ఉందనుకోండి, రేపు 140 పోతుంది. మేమేం చేయమంటాం? ఉద్యమం రైతులు చేశారు, మీకు తక్కువ రేటుకి ఇద్దామనుకున్నాము. आप लोग तो कुछ नहीं बात करे, हम तो देना ही है, आप करो. ఇప్పుడు పెట్రోల్కి కాట్లేదా? ఇప్పుడు ఇదే ఉద్యమంలో అంటే ఇంతకుముందు మొన్న రీసెంట్గా అంటే పంజాబ్లో కానీ హర్యానాలో కానీ అంటే మరియు ఈ జాట్ సమాజం చేస్తున్న అంటే ఎంతవరకు అది నిజం అంటే ఇది కొందరు అంటే అభివర్ణిస్తున్నారా అసలు ఎంతవరకు అది నిజం ఏంటని? ఇప్పుడు పంజాబ్ హర్యానా లోపల డామినెంట్ క్యాస్ట్లు జాట్లు వాళ్ళు ఇప్పటికి అది వాళ్ళకి ఏంటంటే ఢిల్లీకి దగ్గర ఉండేసరికి ఉత్తరప్రదేశ్ అంటే ఉత్తర భారతదేశ రాజకీయాల్ని పిలుపునిచ్చారనుకున్న నాయకుడు వీళ్ళు ఎప్పుడైనా అక్కడ వచ్చి ఉండిపోతారు, ఎందుకంటే దగ్గర ఉంది కాబట్టి. అందుకనే చూడండి సదరన్ ఇండియా నుంచి ఎవడు కూడా పెద్ద పెద్ద నాయకులు కాలేకపోయినారు. ఏమన్నా సెకండ్ గ్రేడ్ లీడర్షిప్లో వెళ్ళినారు. ఏవో పివి నరసింహారావు లాంటి వాడు అనుకోకుండా ప్రధానమంత్రి అవ్వడం, దేవేగౌడ లాంటి వారు అనుకోని యాదృచ్ఛికంగా అయిన వాళ్ళు ఉన్నారు. కానీ మిగతా వాళ్ళందరూ కూడా నీకు ఉత్తర భారతదేశంలో నుంచే ప్రధాని పదవి వరకు ఎదిగిన వాళ్ళు ఉంటారు. ఇక్కడ జాట్స్ అనేవాళ్ళు ఏంటంటే వాళ్ళు ఒక డామినెంట్ క్యాస్ట్, వ్యవసాయానికి సంబంధించిన క్యాస్ట్. దాంట్లో ఈ మద్దతు ధర, ఈ కమిషన్లు ఈ వ్యవహారం అంతా ఉంది కదా, వాళ్ళ లాబీ నడిపిస్తుంది. దానివల్ల వాళ్ళకి కోట్ల రూపాయలు వస్తుంది రైతు పథకాల వల్ల. అంటే మనకి గ్రీన్ రెవల్యూషన్, హరిత విప్లవం అని జరిగింది. డాక్టర్ స్వామినాథన్ అనేవారు ఒక కమిటీ రిపోర్ట్ ద్వారా ఏం చేశారంటే ఎలా టూల్స్ ఇవ్వాలి, ఎలా మంచి ఫర్టిలైజర్స్ ఇవ్వాలి, ఎలా క్రాపింగ్ ప్యాటర్న్ ఉండాలి, ఇవన్నీ చేసిన కమిటీ రికమెండేషన్స్ వల్ల దాని బెనిఫిట్ పంజాబ్ అండ్ హర్యానాలో వచ్చింది. దాంట్లో ఉన్న డామినెంట్ క్యాస్ట్లు అయిన జాట్లకిను, కొందరు జాట్ కమ్యూనిటీలో ఉన్నవాళ్ళు, తర్వాత సిక్కులు ఉన్నారు కదా, వాళ్ళకి ఆ బెనిఫిట్ వెళ్ళింది. కాబట్టి ఇప్పుడు ఈ మద్దతు ధరలో మండీలు ఉన్నాయి కదా, ఆ మండీల దగ్గర ఉన్నదంతా ఏంటి? వాళ్ళే కదా కంట్రోల్ చేస్తున్నారు. ఇవాళ కార్పొరేట్స్ వచ్చారనుకోండి, వీళ్ళకి ఆ గ్రిప్ పోతుంది. అందుకని కుల పంచాయతీలు కూడా తీర్మానాలు చేస్తున్నాయి. కాఫ్ పంచాయత్ అంటారు వాళ్ళు. ఇంతకుముందు పెళ్ళిళ్ళ విషయాలు చేసి ఇప్పుడు ప్రభుత్వాన్ని శాసించే స్టేజ్ లోపల పంచాయతీలు డిసైడ్ చేస్తాయి. ఇవన్నీ ఏంటంటే అదొక జనరల్ గేమ్ ప్లాన్. ఇప్పుడు ఎవరైనా కూడా కులమో మతమో ఏదో ఒకటి పెట్టుకునే కదా ఆర్గనైజ్ చేయాలా. ఇప్పుడు ఒక ప్రాంతం, ఒక కులం, ఒక మతం, ఒక దేశం ఏదో ఒకటి ఉంటే కదా ఆర్గనైజ్ అయ్యేది, లేకపోతే కామన్ ఇదేముంది. కాబట్టి వాళ్ళు ఇలా చేస్తున్నారు. వాళ్ళందరూ కూడా ఏంటంటే కొంచెం కాంగ్రెస్ దిక్కు ఉంటారు. వాళ్ళు సడన్గా మనకు నచ్చలేదంటే వాళ్ళు దేశద్రోహులు అయిపోతారు. ఇప్పుడు అదే వాళ్ళు ఇటు సపోర్ట్ చేశారనుకోండి, దాంట్లోకి వెళ్ళి ఎవడో ఒకడు ఒక స్మారక నిధి ఒకటి పెట్టి దాంట్లో ఒక నాయకుడు అయిపోతాడు, ఒక దండ, ఒక జెండా వచ్చేస్తుంది. అంటే మనకి ఎవరు ఏది చెప్పినా సత్యం అనేది ఉంటుంది. అయితే మీరు అడిగిన దాంట్లో ఏంటంటే ఈ విషయం ఓన్లీ పంజాబ్ హర్యానాకే ఉంది, మరి ఇతర రైతు నాయకులందరూ ఎందుకు మాట్లాడట్లేదు? ఇప్పుడు మన రాష్ట్రంలోనే నాయకులు ఎందుకు, రైతు నాయకులు ఆ చట్టాలకు వ్యతిరేకంగా మాట్లాడట్లేదు? వారు ఇప్పుడు రైతు ఉద్యమం జరుగుతుంది అమరావతిలో, చంద్రబాబు నాయుడు గారు ఎందుకు మాట్లాడట్లేదు దాని మీద? అంటే మాట్లాడుతుండొచ్చు ఏదో అలా మామూలుగా మాట్లాడి పవన్ కళ్యాణ్ గారు ఎందుకు మాట్లాడట్లేదు? ఇంకా శరద్ జోషి లాంటి నాయకులు ఎందుకు మాట్లాడారు? శరద్ పవార్ లాంటి రైతు నాయకుడు ఎందుకు మాట్లాడట్లేదు? వాళ్ళు షుగర్ కేన్ లాబీ వాళ్ళదంతా, వాళ్ళు ఎందుకు మాట్లాడట్లేదు? వీళ్ళే ఎందుకు మాట్లాడుతున్నారు? అక్కడున్న ముఖ్యమంత్రి ఎందుకు మాట్లాడుతున్నాడు? ఇంకొక బాధలు ఎందుకు మాట్లాడుతున్నాడు? అంటే దీంట్లో ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా మ్యాక్సిమం కెనడా కూడా మధ్యలో డ్రాగ్ అయింది. ఎందుకు కెనడా వాళ్ళకి ఇంట్రెస్ట్ చూపించినారు? ఇక్కడికి వెళ్ళి వలస వెళ్ళిన వాళ్ళందరూ కూడా, ఈ ప్రాంతాల నుంచి వలస వెళ్ళిన వాళ్ళందరూ కెనడా లోపల చాలా పెద్ద సెటిలర్స్ ఉన్నారు. కాబట్టి అక్కడ బాగా డబ్బు ఉంది. సో దాని ఫండింగ్
చేస్తున్నారో లేదో ఉండొచ్చు. వాళ్ళకందరికీ గొప్ప గొప్ప కార్లు ఉన్నాయి. అంటే రైతు యాచకుళ్ళ ఉండాలా? నువ్వే కదా రైతే రాజు, రైతు భరోసా, రైతే మాకు దైవము, ఆదర్శము అంటున్నావు. ఏం కారులో వచ్చాడు అనుకో ఉద్యమానికి, తప్ప సైకిల్లో రావాలా రైతు, లేకపోతే ఎడ్ల బండి మీద రావాలా? అదంతా ఇల్లాజికల్ కదా. నువ్వు వాళ్ళని గొప్పగా చేస్తా అన్నప్పుడు వాడు గొప్పతనం ఉన్నదని ఎందుకు యాక్సెప్ట్ చేయలేకపోతుంది? అసలు అక్కడ జరగాల్సింది రైతు అనేది ఒక విధంగా, ఇది కన్జ్యూమర్ మూమెంట్ కావాలి. దీని యొక్క రిఫ్లెక్షన్ మీరు ఈ రైతుకి ఏం ఇవ్వాల్సిందే. రైతు ఎంత పంట పండించే హక్కు ఉందో, రేపు పొద్దున పంట మీద బతకాల్సిన సామాన్య జనబాహుల్యం ఉంది కదా, వాళ్ళ పరిస్థితి ఏంటి? దాని గురించి పాపం ఎవరు, ఏ నాయకులు మాట్లాడట్లేదు. కొన్ని వందల కన్జ్యూమర్ ఆర్గనైజేషన్స్ ఉన్నాయి, ఎవరు తెరవరు, వాళ్ళకి సంబంధం లేదు. కొన్ని వందల అసోసియేషన్స్ ఉన్నాయి, వాలంటరీ ఆర్గనైజేషన్, మరి ఏం పని చేస్తుంటారో అర్థం కాదు. నోబడీ విల్ స్పీక్ ఆన్ దిస్. ఎన్నెన్నో ఎల్డర్లీ ఆర్గనైజేషన్స్, ఎల్డర్స్ ఆర్గనైజేషన్స్ ఉన్నాయి, పీజెంట్ ఆర్గనైజేషన్స్ ఉన్నాయి, స్టూడెంట్ ఆర్గనైజేషన్స్ ఉన్నాయి. ఎవరు అసలు అంటే మనకెందుకు, మన వరకు వచ్చినప్పుడు మనం చూద్దాం. రేపొద్దున రేటు పెరుగుతుంది, రేటు పెరిగిందనుకోండి పెరగని, కట్టేంతవరకు కడతాం, కట్టలేదనుకోండి అప్పుడు ప్రభుత్వం ఏమంటుంది, రైతులు ఉద్యమం చేశారు కాబట్టి మాకు తప్పలేదు, మీరు ఎందుకు మాట్లాడలేదు అంటారు. నిర్ణయం వీళ్ళు తీసుకుంటారు. అంటే ఇప్పుడు ఏంటంటే ఒకటి కాన్సెప్ట్ సింపుల్. ఒక ఇనుప కడ్డీ అంటారు కదా, ఇంత ఇనుప కడ్డీ, ఒక కేజీ తీసుకొని వేసి కొట్టావు, పళ్ళు ఊడిపోయింది అనుకుందాం వెయిట్కి. ఒక బంగారపు కడ్డీ అదే వెయిట్తో కొడితే పళ్ళు ఊడదా? బంగారందే డిఫరెన్స్, అంతే. డిఫరెన్స్ ఈజ్ గోల్డెన్ రాడా లేకపోతే ఐరన్ రాడా? ప్రభుత్వం కానీ వీళ్ళందరూ మేము బంగారం రాడ్తో కొడుతున్నాం కదా, ఏమవుతుంది అని అడుగుతున్నారు. వీళ్ళు అది డిస్టింక్షన్ చెప్పలేకపోతున్నారు. అదా ఇప్పుడు ఎసెన్షియల్ కమోడిటీ యాక్ట్ లోపల తీసేస్తే అక్కడ ఉన్న వాళ్ళకి తెలుసు దాని యొక్క ఇంపాక్ట్. రైతులకి ఏంటంటే ఒక ఎర, దానివల్ల ఏమవుతుంది, వాడు ఉన్న దాన్ని హోర్డింగ్ చేసుకొని ఇష్టం వచ్చినట్టు రేట్ పెంచుకుంటాం కాబట్టి ఆ పార్ట్ వాళ్ళు మాట్లాడట్లేదు, రైతు నాయకులు మాట్లాడట్లేదు, ఉద్యమకారులు మాట్లాడట్లేదు. ఈ రెండు అసలు ఎలా కాంట్రాక్ట్ చేసుకోవాలి ప్రొడక్షను ట్రేడ్ అనేది మండీలు తీయడానికి. ఇప్పుడు ప్రధానమంత్రి ఏం చెప్పారు, మినిమం సపోర్ట్ ప్రైస్ ఉంటుంది అన్నట్టు. ఒక వెసులుబాటు ఏంటి, మండీలో నమ్ముకోవచ్చు, మీరు ఎక్కడ నమ్ముకోవచ్చు. మరి ఇంత దానికి చట్టం ఎందుకు చేశారు? సుప్రీంకోర్టు ఇప్పుడు వీళ్ళు చేసిన దాన్ని సుప్రీంకోర్టు స్టే చేసింది, మరి రైతులు ఎందుకు విత్డ్రా చేయలేదు? సుప్రీంకోర్టు ఒక కమిటీని అపాయింట్ చేసింది, కమిటీకి రైతులు ఎందుకు వారి గ్రీవెన్సెస్ చెప్పుకోవట్లేదు? అది బీజేపీ వాళ్ళు ఉన్న కమిటీ అంటున్నారు. బీజేపీ వాళ్ళు ఏమంటున్నారు, కాంగ్రెస్ వాళ్ళు రెచ్చగొడుతూ అపోజిషన్ వాళ్ళు చేస్తున్న పని అంటున్నారు. అంటే వీళ్ళిద్దరు చేసుకుంటే సామాన్య జనులు. జనరల్గా ఇక్కడ ఉన్నత స్థానం ఉన్నది సుప్రీంకోర్టు. అంటే ఇక్కడ 3 చట్టాలని తాత్కాలికంగా స్టే ఇచ్చింది కదా, అలాంటిది అంటే న్యాయస్థానం ఉంది, ఇలా అంటే ఎలాంటి న్యాయస్థానం ఉన్నది? ఇప్పుడు కాదు, న్యాయస్థానం లోపల ఛాలెంజ్ అయ్యింది 3 చట్టాలు. సాధారణంగా ఏ చట్టమైనా కూడా క్వాష్ అవ్వాలి. క్వాష్ అయ్యాలి అంటే ఆ చట్టము డాక్ట్రిన్ ఆఫ్ కలరబుల్ లెజిస్లేషన్ అంటారు. అంటే నీ పర్పస్ ఒకటి ఉంటే నీవు ఇంకోటి ఏదో పెట్టి చేసావంటే దాన్ని కలరబుల్ లెజిస్లేషన్ అంటారు. అంటే ఒక రంగురంగుల విచిత్ర విన్యాసాలతో చేసిన చట్టం అంటారు. ఆ విధమైన ఛాలెంజ్ జరిగినప్పుడు సుప్రీంకోర్టు ప్రైమరీ పాయింట్ ఏంటిది, స్టేట్ లాలో ఉండాల్సింది సెంట్రల్కి పవర్ లేదు అనగానే అది ఫస్ట్ కంటెన్షన్. స్టే చేసినాక మ్యాటర్ ఈజ్ సబ్జుడీస్ బిఫోర్ ది సుప్రీంకోర్టు. అక్కడ రైతు సంఘాలకు కానీ ఇటు ప్రభుత్వాలకు కానీ మాట్లాడే హక్కు అయితే పోతుంది. అంటే ఇక్కడ స్టే ఇచ్చిన తర్వాత కూడా అంటే ఉన్నది కమిటీస్ వేసినా కూడా అంటే ఇక్కడ రైతుల ఉద్యమాన్ని ఇంకా ఎందుకు కొనసాగిస్తున్నారు? అది రైతుల ఉద్యమాల్ని కొనసాగిస్తున్నారంటే వాళ్ళు ఏంటి, మద్దతు ధర కావాలి, తర్వాత ఒక హీరోయిజం. ఇప్పుడు మేము చెప్పింది నడవాలి. ఇప్పుడు ఎంఎస్పి తీసేశారనుకోండి, ఇప్పుడు వాళ్ళు అలర్ట్ లేరనుకోండి, ఎంఎస్పి తీసేసినాక రేపు వాళ్ళ భయం, కార్పొరేట్లు వస్తారు. ఇంతకుముందు ఒక ఖాతాదారు దగ్గర ఇచ్చేవాళ్ళు అనుకోండి వాళ్ళు ప్రొడ్యూసు, అతను ఒక ఊరిలో పెద్ద షావుకారు అయిపోతాడు. ఇప్పుడు సడన్గా ఇంకోడు టై బూట్ వేసుకొని వచ్చి ఈ ప్రోడక్ట్ డీల్ చేస్తారు అనుకో, వీళ్ళ ఇంపార్టెన్స్ పోతుంది కదా.
కాబట్టి ఆ ముందరున్న అగ్రికల్చరల్ వ్యవసాయ కూలీలు ఉంటారు చూడు, వాళ్ళకేం సంబంధం లేదు. అంత భూములు ఉన్న వాళ్ళకి ఎవరికైతే ఉన్నదో వాళ్ళకి బాధ. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు దీనివల్ల సర్వీసెస్ అని పదం యూజ్ చేయగలే, జిఎస్టీ ఉంది కదా, రేపు పొద్దున ఏం చేస్తారంటే సర్వీసెస్ ఇచ్చిన దానికి కూడా ట్యాక్స్ వస్తుంది. ఎప్పుడైతే ఇది వచ్చిందో ఇన్కమ్ ట్యాక్స్ ఆదాయం పన్ను యాక్ట్ లోపల అగ్రికల్చర్ ఇన్కమ్ ఈజ్ ఎగ్జామ్టెడ్. ఎంత ఎగ్జామ్టెడ్ అయిందో తెలుసా? 2,000 లక్షల కోట్లు ఆదాయము వ్యవసాయం అనే పేరుతో గొప్ప గొప్ప బడా రైతు నాయకులు, గొప్ప భారతదేశానికి సంబంధించిన గొప్ప కుటుంబీకులందరూ కూడా పన్ను ఎగవేతకి చర్య. ప్రభుత్వానికి ఆదాయ పన్నులోకి వెళ్ళి మేము ఇదా వస్తుందంటారు. ప్రభుత్వం ఎవరి దగ్గరికి వెళ్ళి వసూలు చేస్తుంది ఆదాయం పన్ను? ప్రభుత్వ దీంట్లో పనిచేస్తున్న వాళ్ళకి, లేకపోతే ఎవరికైతే శాలరీ స్లిప్ ఉన్న వాళ్ళకి, వాళ్ళ దగ్గరికి వెళ్ళి పన్ను వసూలు చేస్తుంది. వీళ్ళకి ఎగ్జంప్షన్ గురించి 2,000 లక్షల కోట్ల రూపాయల ఆదాయము ఎగ్జంప్షన్ తీసుకున్నారు. ఇది పరిస్థితి. కాబట్టి అలాంటి లాబీని నువ్వు పెంచి పోషించి పెద్ద చేసి ఒకేసారి నువ్వు ఏం కట్టద్దు నాయనా అంటే వింటారా? వాళ్ళ బాధ వాళ్ళకు ఉంటుంది కదా. వాళ్ళకి ఎన్నెన్నో ఫండింగ్స్ ఉంటాయి, ఎన్నెన్నో వ్యవహారాల్లో చెప్పచ్చు, ఇప్పుడు ఎన్నెన్నో కంట్రోల్ చేయొచ్చు. దానికి వాళ్ళకి ఏంటంటే వాళ్ళకి కొన్ని వర్గాలు ఉంటాయి, లాబీలు ఉంటాయి. తర్వాత వాళ్ళకి ఇప్పుడు ఫుడ్ చైన్స్ వస్తున్నాయి. తర్వాత డైరెక్ట్ ఫారిన్ ఇన్వెస్ట్మెంట్ అని చెప్పి ఒక లార్జ్ చంక్స్ ఆఫ్ ల్యాండ్ కొనేది ఉంటుంది. దాంట్లో రైతు అనేవాడు ఇంతకుముందు ఉన్నాడు, ఒక చిన్న వాడి భూమిలోనే వాడు కూలి. అప్పుడప్పుడు మట్టిని ముద్దు పెట్టుకుంటూ కొన్ని సినిమాల్లో చూపిస్తారు కదా, అక్కడ కొన్ని వెళ్ళగాలే మట్టిని హెలికాప్టర్లో దిగి ఇట్లా ముద్దు పెట్టుకోవడం, లేదా కారులో దిగి ముద్దు పెట్టుకోవడం, అది ఓ పౌరుషం అని ఇట్లా దానికే పనికి వస్తుంది. ఇంకోటి అంటే డిమాండ్ ఉండాలి, పంటలు పండించాలి రైతులు అంటే ఎందుకు ప్రభుత్వం ఇలా డిమాండ్ ఉన్నదాన్ని పండించడంలో తప్పు లేదు. ఇప్పుడు నష్టం వచ్చే పంటని పండించాడు అనుకోండి. అంటే మొన్న రీసెంట్గా లాక్డౌన్లో కూడా మీరు ఈ పంటలు మాత్రమే పండించాలంటే దానికి అంతకుముందు అన్ని పంటలు గురించి చాలా స్పష్టంగా మరి ఏంటో మరి ఇప్పుడు ఏమవుతుందంటే దానికి సంబంధించిన అగ్రికల్చరల్ సెక్రటరీ, అగ్రికల్చరల్ మినిస్టర్ రీసెర్చ్ చేసి చెప్తే బాగుంటుంది. స్ట్రైట్గా ఏమవుతుంది, ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే ప్రజాస్వామ్యం లోపల మంత్రులందరూ ఉన్నారు, కానీ మంత్రులు ఎవరు మాట్లాడట్లేదు. వాళ్ళ శాఖకు సంబంధించినంతా కూడా ఒకరో ఇద్దరో మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఇంత పెద్ద ఉద్యమంలో కూడా ఐదర్ మోడీ అన్న మాట్లాడుతున్నారు, లేదా అమిత్ షా మాట్లాడుతున్నారు. అమిత్ షా ఈజ్ ఇంటర్నల్ సెక్యూరిటీ మినిస్టర్. వారు రైతుల దాంట్లో వారు నిర్ణయాలు తీసుకోవడం ఉంటుంది. దానికి ఒక సపరేట్ అగ్రికల్చరల్ మినిస్టర్ ఫర్ క్యాబినెట్ మినిస్టర్ స్థాయిలో ఉన్న వాళ్ళు తీసుకోవాలి కదా. సో ఇక్కడే డెమోక్రసీ ఏమవుతుందంటే వాళ్ళు తీసుకున్నాక అదొక క్యాబినెట్ డెసిషన్ తీసుకొని ఏం చెయ్యాలి అనేది ఒక ఆలోచన వస్తే దాన్ని ప్రజాస్వామ్యం అంటాం. ఏం లేదు, ఇదంతా ఏంటంటే ప్రజాస్వామ్యం ముసుగులో ప్రతి వాళ్ళు దే ఆర్ ది సుప్రీం డెమిగాడ్స్ కదా. ఇప్పుడు వాళ్ళు ఏది మాట్లాడితే అది నడుస్తుంది. దానికి ఒక క్యాడర్ ఉంటుంది. మళ్ళీ సపోజ్ వాళ్ళు మాట్లాడారు, ఎవరైనా విమర్శించారు అనుకో, దానికి ఒక క్యాడర్ ఉంటుంది. మా ఇట్లా చెప్పింది కరెక్ట్ రాంగ్ అని దానికి మళ్ళీ ఛానలైజ్డ్ మీడియాస్ ఉంటాయి. కాబట్టి ఎవడు మాట్లాడకూడదు. మనం ఏం చేసినా కూడా అది ఒక ప్రొటెక్షన్లో వెళ్ళిపోతుంది. అది ఇల్ అడ్వైస్ కదా, అది కనుక్కోవాలి కదా. ఇప్పుడు చక్కగా సోనా మసూరి పండే భూమిలో కాటన్ ఎందుకు వేయాలి? సరే, కాటన్ అంటే కాటన్ మిల్స్కి అవసరం ఉంది. సరే, అట్లా అనుకున్నా కూడా ఇవాళ యూత్ అంతా కూడా ఫారిన్లో నుంచి వచ్చే జీన్స్ ప్యాంట్లని ఇంపోర్టెడ్ వస్తువులనే వేసుకుంటున్నారు. ఇంత చేసి నువ్వు చేసేది ఏముంది అంటే ఓవరాల్ పిక్చర్, గ్లోబల్ పిక్చర్ని అర్థం చేసుకోకుండా మనం ఏదో చెప్పేసి అసలు ఎప్పుడు అలాంటి బాధ్యత తీసుకోకూడదు. వాళ్ళకి హక్కు వాళ్ళకి వదిలేయాలి. దానికి అఫీషియల్ లెవెల్ లోపలనే సూచనప్రాయంగా చెప్పాలి. వాళ్ళకున్నప్పుడు కూరగాయలు ఇంతకుముందు మన హైదరాబాద్ చుట్టూ 200 కిలోమీటర్ల వరకు మంచి ఆకుకూరలు పండేది. ఇప్పుడు అన్ని ప్లాటింగ్ లేనే కదా. ఇంకొక 200 కిలోమీటర్లు అట్లా ప్లాటింగ్ అవుతుంది. ఇక్కడ కూడా ఎంతసేపు అంటే ప్రపంచంలో అంటే మోసపోవడం తప్ప మోసం చేయడం చేత కాదు. ఆ ఒకే ఒక వ్యక్తి రైతు అని ఎందుకంటారు? ఏం చేస్తాడు మరి రైతు అనేవాడు? ఇప్పుడు మీరు చాలా మటుకు చూడండి, రైతుని ఎప్పుడు కూడా బక్క చెక్కిన వాడిలాగా బాధలో ఉండేటోళ్ళగానే చూపిస్తారు. ఎందుకంటే ఏం చేయగలుగుతారు చెప్పు? భూమిని నమ్ముకున్న భూమిపుత్రుడు, మనకి అన్నదాత, అన్నం పెట్టేవాడు. కానీ
ఇంతకుముందు వాళ్ళందరూ కూడా చాలా గొప్ప జ్ఞానులు ఉండి ఉండొచ్చు కాక కాలక్రమేణా వారు భూమి ఆ పంట అంతవరకే తెలుస్తుంది. ఇప్పుడు మనకి సమాజంలో సిటీలో ఉన్న తెలివితేటలు అవన్నీ తెలియదు కదా. పోనీ ఇప్పుడు ఇంటర్నెట్లు రైతులకు కూడా ఇంటింటికి కొన్ని కంపెనీస్ ఉచితంగా ఫోన్లు ఇచ్చారు. ఆ ఫోన్ల లోపల ఆ రైతులు కూడా ఎప్పుడు వర్షం వస్తుంది, ఏమొస్తుంది, ఎక్కడ పప్పుల ధాన్యం రేట్ ఎంత ఉంది, దీని రేట్ ఎంత చూస్తున్నారా. వాళ్ళ ఆ నెట్ని సినిమాలు చూడడానికి, చిత్రాలు చూడడానికి ఉపయోగిస్తున్నారు. వాళ్ళ సర్వేలే చెప్తున్నాయి. దానివల్ల వీళ్ళు ఆ ఇంటర్నెట్ కనెక్టివిటీ ఏ విధంగా యూస్ కావాలి వాళ్ళకి. ఇప్పుడు కేంద్రం చేసిన చట్టం ప్రకారం మండీ అక్కర్లేదు, పలానా చోట్ల రేటు ఉంది, దానికి కావాల్సిన కాంటాక్ట్ ఎవరు, దానికి ఒక అగ్రికల్చరల్ పోర్టల్ పెట్టి వీళ్ళ దగ్గరికి వెళ్ళి అమ్ముకోవడానికి ఒక వెసులుబాటు ఉందనుకోండి. అప్పటికైనా రిస్క్ ఉంది కదా. ప్రభుత్వం యంత్రాంగం అంటే ఒక ఫిక్స్డ్ ప్రైస్ వచ్చే ఛాన్స్ ఉంది. ఎంతమంది మోసగాళ్ళు లేరు, నయవంచకులు. ఇప్పుడు వాడు తీయని మాటలతోని మోసం చేస్తే ఈ రైతు ఎక్కడ పోవాలా, ఏం కావాలి వాళ్ళ పరిస్థితి. ఇక్కడ అంటే ఉద్యోగి సెలవు వచ్చిన ఇక అన్ని కంపెనీలకు తాళం పడిన, ప్రభుత్వాలు అంటే స్తంభించిన కూడా ఆగిన ప్రపంచాన్ని ముందుకు నడిపించే ఏకైక వ్యక్తి ఒక రైతు మాత్రమే. ఎందుకు చేస్తున్నాడంటే పంట పండించి మనకు ఆహారం ఉంటేనే కదా మనం అందరం బ్రతకాలి. మరి అతని మీద మనకి ఎలాంటి గౌరవం ఉండాలి. వాడు టెర్రరిస్టులతో కూడా పోల్చడం జరిగింది. ఇప్పుడు 26 జనవరి నాడు పెరేడ్ జరుగుతున్నప్పుడు అసలు ప్రభుత్వం పర్మిట్ చేసింది. పర్మిట్ చేయాల్సిన విషయం అది. సరే హైకోర్టు ఆర్డర్ ఏదో ఇచ్చారన్నారు. సరే వాళ్ళకు ఒక ఫెసిలిటీ ఇచ్చారనుకోండి, ప్రొటెస్ట్ చేసే హక్కు ఉంది కాబట్టి చెయ్యవచ్చు. చేసిన దానికి ఖలిస్తాన్ ఫ్లాగ్ పోయి రెడ్ ఫోర్ట్ మీద ఎందుకు వేశారు? అది డెమోక్రసీ అని చెప్పి మనం చెప్పగలుగుతామా? నువ్వు విత్ ఇన్ ది పారామీటర్స్ చేయాలి కానీ నువ్వు అంటే దేశ వ్యతిరేక చర్యలు చేయడానికి రైతుకు హక్కు ఉందా? ఆ రైతు చేసాడా ఎవరు చేసారో మనకు అనవసరం. వీళ్ళు ఏమంటారు, వీళ్ళకి ప్రభుత్వం వాళ్ళే జొప్పించినారు అంటారు, లేదా ఆపోజిషన్ వాళ్ళు అప్రతిష్ట పాలు చేయడానికి చేసినారు అంటున్నారు. రిహానా అని ఒక సింగరు ఆమె కూడా ట్వీట్ చేశారు. ఏమని? భారతదేశం లోపల అసలు ప్రజాస్వామ్యమే లేదు అని. ఆమెకి ఒక 6.5 కోట్లు 7 కోట్లు ఆ ట్వీట్కి డబ్బులు ముట్టిందని నిఘా వర్గాలు తెలియజేస్తున్నాయి. మరి ఇంత భారతదేశం లోపల ప్రజాస్వామ్యం లేకపోయి ఉంటే మరి మయన్మార్లో మొన్న ఆంగ్ సూ కీ అనే ఒక లీడరు ఎలక్షన్లో గెలిచినాక మిలిటరీ జుంటా ఆమెని మళ్ళీ అరెస్ట్ చేసేది. మళ్ళీ రిహానా దానికి ఎందుకు ట్వీట్ చేయలేదు? చెయ్యాలి కదా. అప్పుడు ఇక్కడ పట్టుకొని ఈ దేశం గురించి ఇక్కడ ప్రజాస్వామ్యం లేదు అంటే ఇక్కడ అంతకంటే ఇంకేం ప్రజాస్వామ్యం ఉంటుంది? రిపబ్లిక్ డే నాడే రైతుల్ని పర్మిట్ చేశారు కదా. చేసినప్పుడు తప్పిదం కాకుండా చూడాల్సిన బాధ్యత వారిది. ఎప్పుడైనా 144 సెక్షన్ అంటారు కదా. సెక్షన్ అంటే ప్రివెంటింగ్ బ్రీచ్ ఆఫ్ పీస్. అక్కడ పోయి వీళ్ళు ఇష్టం వచ్చినట్టు చేస్తానన్నారు అనుకోండి, అప్పుడు ఏమవుతుంది? ఉద్యమం నీరు గారిపోతుంది చేసేదానికి. ఇప్పుడు మీరు చూడండి, కొన్ని సివిల్ డిజోబీడియన్స్ మూమెంట్లో మహాత్మా గాంధీ కూడా ఏం చేశాడు? ఒక వైలెన్స్ జరిగింది, ఇమ్మీడియట్గా ఉద్యమాన్ని విత్డ్రా చేసుకున్నాడు మహాత్మా గాంధీ. అలాగే రైతు మూమెంట్లు గాంధీ నేర్పించాడు కదా. చంపారణ్ సత్యాగ్రహ నుంచి ఆయనకు ఒక పాపులారిటీ వచ్చింది. ఇవన్నీ చూసినప్పుడు ఒక ఉద్యమాన్ని నడిపించాలన్నప్పుడు వైలెన్స్కి పోయిననుకో, ప్రభుత్వ యంత్రాంగం దగ్గరేమో బలం ఉంది, వాళ్ళు దే హ్యావ్ గాట్ రైట్ టు షూట్. వీళ్ళ దగ్గర ఆత్మబలం ఉంది, ఒక ఆవేశం ఉంది. అప్పుడు ఏదైనా జరగకూడదు జరిగితే ఇంటర్నేషనల్ లెవెల్ లోపల ఎంత గొడవ అయి ఉండేది. ఆ రోజు ప్రభుత్వము ఒక అంటే సెల్ఫ్ కంట్రోల్ పోయి అయింది అనుకొని చూసినారనుకోండి, అప్పుడు ఏమైండేది? అప్రతిష్ట కదా. ఒక రిపబ్లిక్ డే నాడు సెలబ్రేషన్ జరుగుతున్న రోజు రైతులు అనేవాడు, రైతుకు సంబంధించిన వాడు ఖలిస్తాన్ జెండాని అక్కడ ఎగరవేయచ్చునా? ఒక అతనైతే గుర్రంతో పోలీసు వాళ్ళని కూడా కొడుతున్న వీడియోలు వచ్చినాయి. ఎందుకంత ఆవేశం దేనికి? నీవు పీస్ఫుల్ ప్రొటెస్ట్ చేస్తాను, పీస్ఫుల్గా ప్రొటెస్ట్ చేసి వెళ్ళిపోవాలి నువ్వు. ఎందుకు అలాంటి ఎలిమెంట్స్ వచ్చినప్పుడు ఏమవుతుందంటే, ఓహో ఇది డ్రగ్ మనీ వస్తుంది, ఖలిస్తాన్ నుంచి డబ్బులు ఫండ్ అవుతున్నాయి, పాకిస్తాన్ నుంచి వస్తుంది కాబట్టి రైతులు దొంగలు కాబట్టి
రైతులు టెర్రరిస్టులు కాబట్టి చట్టం కరెక్ట్. ఎట్లా ఉందంటే నేలను నాశనం చేసేవాడు నింగికి ఎదుగుతాడు. నిజంగా అదే నేలను ప్రేమించేవాడు అదే నేలలో ఎందుకు కలిసిపోతున్నాడు? అంటే ఎంతసేపు ఇక్కడ నేలను నాశనం చేసిన వాడు పైకి ఎదుగుతుండు. అదే నేలను ప్రేమించి దాంట్లో లోపల ఏంటంటే ఫర్టిలైజర్ కంపెనీ వాళ్ళు, యూరియా కంపెనీ వాళ్ళందరూ వేల కోట్లకి వెళ్ళిపోయారు. ఇప్పుడు యూరియా అక్కడ పంటలు వేయడమే కాదు, మనం తినడం వల్ల ఏమవుతుంది, కిడ్నీ ప్రాబ్లమ్స్ రావట్లేదు. ఎంతమందికి అసలు జనాలకి ఎలాంటి జబ్బుల కారణం ఏమైంది? ఇప్పుడు మూసీ చుట్టూ ఉన్న ప్రాంతాల లోపల వాళ్ళు నిన్ను వాళ్ళు టెస్ట్ చేస్తే పాయిజనస్ సబ్స్టెన్సెస్ తింటున్నాం. కల్తీ, ప్రతి విషయం లోపల కల్తీ. మరి ఫుడ్ సేఫ్టీ డిపార్ట్మెంట్ ఉంటుంది ప్రతి మున్సిపాలిటీకి, వాళ్ళు ఏం చేస్తున్నారు? ఆయిల్లో కల్తీ, తినే ఆహారంలో కల్తీ, అన్నీ. ఇప్పుడు పండ్లు, ఫ్రూట్స్ ఉన్నాయనుకోండి, ఫ్రూట్స్లో కల్తీ. ఇవన్నీ ఎవరికి లాభం? మీరు చెప్పినట్టు నేలను నమ్ముకున్నాడు వాడేమో అట్లే ఉన్నాడు. ఇట్లా ఈ దళారులకి, ఎవడైతే రైతు చచ్చినా బతికినా మన లాభం ఉంటే చాలు, మన బిడ్డలు బాగుంటే చాలు అనుకునే వారికి వాళ్ళు నింగి కాదు, నింగి దాటి కూడా అంతరిక్షాన్ని దాటి ఎక్కడికో వెళ్ళిపోతారు. అంటే కష్టకాలంలో ఉన్న అంటే ఇతరుల కడుపుని అంటే నింపుకోవడం కోసం కష్టపడుతున్న రైతుకు కూడా ఇక్కడ మనం జనం కానీ ప్రభుత్వాలు కూడా అంటే దిగి రావాలని కూడా అసలు ఎప్పుడు కోరుకోవడం లేదు. ఇంకోటి అంటే ప్రతి రైతు దేశానికి వెన్నుముక్క అని మనం చెప్తాం. ఇక్కడ మన భారతదేశంలో కానీ ప్రపంచవ్యాప్తంగానే వెన్నుముక్క అని పిలుస్తాం. కానీ ఇక్కడ ఇప్పటి వరకు అంటే ప్రభుత్వంచే ఎందుకు ఇంకా రైతు అంటే ఆ విధంగా గుర్తింపబడతలేదు? చులకన భావం. ఏం చేస్తాడు రైతు? రైతు ఏమో చదువుకున్నాడా? ఏదో ఇంత అన్నం ఒక పంట పండిస్తున్నాడు. అతని యొక్క వ్యవహారం గ్రామీణ ప్రాంతంలో ఉంటుంది. గ్రామీణ వ్యవహారంలో ఉన్నవాడు పట్టణాలలో గొప్పవారితో ఎలా డీల్ చేయగలుగుతాడు? చులకన భావం వచ్చేస్తుంది కదా. ఇప్పుడు 10వ క్లాస్ చదివినోడు 2వ క్లాస్ చదివినోడిని లెక్క చేస్తాడా? ఇవాళ సమాజంలో బాగా చదువుకున్న వాళ్ళకి అంత హృదయం ఎక్కడ నేర్పిస్తున్నారు? మన ఎడ్యుకేషన్ సిస్టమ్ ఫాల్ట్ అది. మనము చెప్తున్నాం ఊరికే మాటలకి, అవర్స్ ఇస్ ఎ కంట్రీ విచ్ హాస్ గాట్ 60-65% ఆఫ్ పాపులేషన్ ఆర్ ఫార్మర్స్ అంటున్నాం. అలా అంటున్నాం కానీ మనం లిప్ సింపతి అదంతా. ఇన్ ప్రాక్టికాలిటీ ఎందుకు ఎవరు రియాక్ట్ కాలేదని అడుగుతున్నా ఇప్పటి వరకు. ఇప్పుడు ఈ పరిస్థితి వచ్చే ముందర దళారులు ఇట్లా చేస్తున్నారని తెలుసు కదా. ఇప్పుడైతే రైతులు ఇప్పుడైతే ఉద్యమం చేశారు అనుకోండి, అక్కడ ఈ చట్టాలు ఉంది కాబట్టి ఒక ఇగ్నిషన్ వచ్చింది. ఎందరో పత్తి రైతులు ఆత్మహత్యలు చేసుకునే ఇన్సిడెంట్స్ ఉన్నాయి కదా. ఎందరో చేనేత కార్మికులు ప్రాణాలు పోగొట్టుకున్న స్థితులు ఉన్నాయి కదా. అసలు సమాజం లోపల ఆ ఫీలింగ్ ఎందుకు రావట్లేదు? అంటే మానవత్వం ఎక్కడో కోల్పోతుందనే కదా అర్థం. మనం బాగుంటే చాలు, మీతో సస్తే ఏంటి, బతికితే ఏంటి. అంటే ఇక్కడ అంటే రాష్ట్ర ప్రభుత్వం అంటే అమలు చేసినటువంటి అంటే పథకాలను ప్రతిదీ సరిగ్గా రైతుకు అందిస్తున్నారా? ఇప్పుడు రైతు భరోసా అంటారు, ఇదే మినిమం సపోర్ట్ ప్రైసే. తర్వాత రైతు దగ్గరికి వెళ్ళి ఇప్పుడు ఒక రైస్ బ్యాగు 20 రూపీస్ ఉందనుకోండి, ఒక రైస్ కేజీ అనుకుందాం, రైతు దగ్గర వచ్చిన ఓన్లీ ఫినిష్ ప్రోడక్ట్. దాన్ని 3 రూపాయలు 4 రూపాయలకి ఎట్లా పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టంలో ఇస్తున్నారు చెప్పండి? అంటే అది ఏదన్నా సరైన సరుకా, లేకపోతే రైతుకి సంబంధించింది కాందా, లేదా వేరే దాన్ని కొనకుండా ఉండడానికా? ఈ లోపాలు ఎవరు ప్రశ్నించాలా? యువత ప్రశ్నించాలా? యువతకి టైం లేదు ఇవాళ. దే ఆర్ టూ బిజీ. వాళ్ళు ఎట్లయినా ఇక్కడ నుంచి ఎక్కడికో వెళ్ళిపోవాలి. ఈ దేశం సరిగా లేదు, వేరే దేశం, ఆ దేశం కూడా ఇదే గతి. మొన్న అమెరికాలో పోయి ట్రంప్ ఉన్నప్పుడు ఇంత డెమోక్రసీ గురించి మాట్లాడుతున్నారు కదా. ఫ్లాయిడ్ ఏమైంది అమెరికా లోపల? వైట్ హౌస్ ముందరనే కదా ఈ వాజ్ కిల్డ్. ఎక్కడ ఎంత డెమోక్రసీ ఎంత ఎక్స్ట్రీమ్కి వెళ్ళిపోయిందంటే, వరల్డ్ బెస్ట్ సెక్యూరిటీ ఉన్న అమెరికన్ వైట్ హౌస్లోకి ఏ విధంగా వెళ్ళారు జనాలు? కాబట్టి ఇక్కడ ఉన్న వాళ్ళకి ఏంటంటే అమెరికా అనేది ఒక రోల్ మోడల్. అక్కడికి వెళ్తే చాలు. చాలామంది చదువుకున్న వాళ్ళందరూ కూడా ఈ దేశంలో ఎందుకు మనకేం పని ఉంది, వెళ్ళిపోవాలి. ఇప్పుడు ఆర్గానిక్ ఫార్మింగ్ అని ఇప్పుడు కొంచెం యువత కూడా, ఒక అబ్బాయి నేను మనం చూశాను, BE చదువుకొని అతడు కరీంనగర్లోనూ వరంగల్లోనూ పంటలు పండించుకుంటున్నాడు. ఆ ట్రెండ్ స్టార్ట్ అయింది. ఒక ట్రెండ్ ఆఫ్ రైతు సమాజానికి సంబంధించిన వాళ్ళందరూ కూడా వాళ్ళ బిడ్డల్ని వ్యవసాయంలో పెట్టకుండా
ఎందుకంటే లాభసాటి లేదని చెప్పి ఇంజనీరింగు మెడికల్లో వెళ్ళిపోవాలి అని చెప్పి ప్రోత్సహించడం వల్ల అక్కడి నుంచి విదేశీ పయనాలు స్టార్ట్ అయినాయి. ఇప్పుడు అక్కడ పోయినా ఏం లేదు, ఇక్కడ రావడానికి లేదు. దీనివల్ల ఏమైంది, ఒక జనరేషన్ 2 జనరేషన్స్ పనిచేసే స్థితి పోయింది. అంత లోపలే టెక్నాలజీ మారిపోయింది. ఇప్పుడు ఎలా బతకాలి? దానికి ఆ వేవ్ లెంత్లో అర్థం చేసుకునేటోళ్ళు ఉండాలి కదా. ఎవరు అర్థం చేసుకోవాలి ఈ రైతుని? ఎందుకు అర్థం చేసుకుంటారు? ఏం పని పట్టింది వాళ్ళకి? అక్కడ మేము డబ్బు పడేస్తున్నాం, మేము కొనుక్కొని మేము తింటున్నాం. రైతు అయితే ఏమి, బయట అయితే ఏమి. జనాల ఉద్దేశం అంటే ఏమవుతుందంటే సమాజం లోపల ఏది ఉండాల్సిన ఆ సర్వభూతదయ కానీ మానవత్వం కానీ అది ఎందుకో కొంచెం బ్యాక్ స్టెప్ తీసుకుంది. టూ మచ్ ఆఫ్ కమర్షియలిజం వచ్చేసింది. అన్ని లాభం ఉంటేనే రియాక్ట్ అవుతాయి. అంటే ప్రస్తుతం ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం కానివ్వండి, అంటే రాష్ట్ర ప్రభుత్వం పరిధిలో అంటే అమలు చేసినటువంటి ఇప్పుడు ఈ నిధులకే కేటాయింపు అసలు ఉందా, అసలు లేదా ఏంది? ఇప్పుడు కేంద్ర ప్రభుత్వంకి బడ్జెట్ ఎక్కడికి వెళ్ళి వస్తుందంటే వాళ్ళకి సేల్స్ ట్యాక్స్లో వస్తుంది, జిఎస్టీలో వస్తుంది, కొన్ని సెంట్రల్ ఎక్సైజ్ డ్యూటీలో నుంచి వస్తుంది, కస్టమ్స్లో నుంచి వస్తుంది. ఇలా కేంద్రానికి ఫిజికల్ పాలసీ ఉంటుంది, ఫైనాన్స్ కమిషన్ డిస్ట్రిబ్యూట్ చేస్తుంది. అలాగే రాష్ట్రాలకు కూడా వాళ్ళకి ట్యాక్సేషన్లోకి వెళ్ళి డబ్బులు వస్తాయి. కేంద్రం ఏం చేస్తుందంటే కొన్నిసార్లు సెస్ అని వేస్తుంది, అవసరం ఉన్నా లేకపోయినా ఓ ₹2 ట్యాక్స్ కాకుండా ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లో చేస్తుంది. ట్యాక్స్కి బడ్జెట్ లోపల ఇది రావాలి, దానికి ఒక బడ్జెట్ ఈజ్ ది బేసిస్ ఆర్ ఒక ఎనాక్ట్మెంట్లోకి వెళ్ళి రావాలి. ట్యాక్స్, సేల్స్ ట్యాక్స్ కానీ ఇవన్నీ కూడా స్టాచ్యూట్ ఉంటుంది, సేల్స్ ట్యాక్స్ యాక్ట్, కస్టమ్స్ యాక్ట్. సెస్ అనేది ప్రభుత్వం డిస్క్రిషన్లో వేస్తుంది, ఆ డిస్క్రిషన్లే ఎక్కడికో వెళ్ళిపోతుంది. కానీ అడిగేవాడు ఎవడు అంటున్నా. 1,25,00,000 కోట్లు ఉన్న భారతదేశంలో జస్ట్ ఒక 10 lakh పీపుల్ ఆర్ ఓన్లీ పొలిటికల్లీ కాన్షియస్. అంటే వాళ్ళే పొలిటికల్ ఫీల్డ్లో ఉన్నవాళ్ళు 10 lakh మొత్తం కంట్రీలో. ఈ 10 lakh వాళ్ళ మధ్యలోనే గేమ్ నడుస్తుంది. మిగతా ఒక 10 lakh ఫ్యామిలీస్ ఆర్ బిజినెస్ మ్యాగ్నెట్స్, వీళ్ళే కదా ఎకానమీని నడిపిస్తుంది. ఇంకో 10 lakh ఆర్ 50 lakhs పీపుల్ ఆర్ ప్రభుత్వ సంస్థలకి ఉద్యోగాల్లో ఉన్నవాళ్ళు, వీళ్ళే కదా మిడిల్ క్లాస్ అయ్యేది. మిగతా వాళ్ళందరూ ఎక్కడ పోయినారు? మిగతా వాళ్ళందరూ ఎలా బతుకుతున్నారు? కనీసం ఎవరన్నా ఆలోచిస్తున్నారు? కనీసం ఇక్కడ ప్రభుత్వం స్పందించకపోతే రేపటికంటే రైతుల పరిస్థితి అంటే వాళ్ళ జీవన విధానం ఎలా సాగిస్తారు? వాళ్ళు సాగించాలంటే ఎవరన్నా వాళ్ళ మీద కన్సర్న్ ఉండాలి కదా. ఎవరు చెప్పాలి? ఈ సర్కిల్లోకి వెళ్ళి రావాలి కదా, లేదా మీడియా నుంచి రావాలి. వాళ్ళకి ఎక్కడుంది ఫారం వచ్చి మాట్లాడుకోవడానికి? ఇప్పుడు ఉద్యమం వచ్చింది కాబట్టి అందరూ కలిసికట్టుకొచ్చి ఢిల్లీ చుట్టూ పరిసరాలు ఉన్నారు. ఒకవేళ ఇండివిజువల్గా ఉన్నాడు అనుకోండి, ఏం కావాలి? రైతు ఎవడు పట్టించుకుంటాడు? అంటే పట్టించుకోవాలి అంటే వాళ్ళు, మన డెమోక్రసీలు ఏంటంటే వాళ్ళకి ఏదైనా సమస్య ఉంటే అధికారుల దగ్గరకు వాళ్ళు వెళ్ళాలి. కానీ మనం చెప్పే స్కీములు ఏంటి? ప్రజల వద్దకు పాలన అంటాం. వాడు వస్తాడా, పోతారా, పాదయాత్ర అంటాం, అన్నీ తెలుసుకున్నాం అంటాం. ఏమవుతుంది? ఈరోజు రైతు పరిస్థితి కూడా అంటే దేశంలో మన తెలంగాణ రాష్ట్ర పరిస్థితి అంటే ఆత్మహత్యలు చేసుకోవడంలో 2వ స్థానంలో ఉంది. ఇప్పుడు అట్లా అంటే మనం అట్లా అన్నాం అనుకోండి, చాలామంది కోపం వస్తుంది. కోపం కాదు, అంటే అంత పరిస్థితికి అంటే ఇప్పుడు నిధులు కొరత, వాళ్ళకి ఎలా జీవన విధానం, అప్పులు పాలండి. మెయిన్గా అప్పులు. పంట ఏమో వర్షాధారం ఇదే ఉన్న పంట. ఇరిగేషన్ రావాలంటే కొన్ని ప్రాంతాల లోపల ఇరిగేషన్కి ఉన్న ఆ దగ్గర ఉన్న ప్రాంతాలకి పనిచేస్తుంది, లేదా కొంచెం ప్రాంతం వరకు వస్తుంది. నీరుండగానే సరిపోదు కదా, భూమి ఉండాలి, భూమి సారవంతంగా ఉండాలి, వేసే పంట సరైనది ఉండాలి, దానికి ఉత్పత్తి చేసే నైపుణ్యం ఉండాలి, ఉత్పత్తి చేసిన దాన్ని విపణనం చేసే నైపుణ్యం ఉండాలి, ఆ వచ్చిన డబ్బును తీసుకొని మళ్ళీ ఇన్వెస్ట్ చేసే ఇది ఉండాలి. అంత విషయము ఇంత పూర్వకాలంలో ఉన్న రైతులకు ఉన్న జ్ఞానం కూడా ఇప్పుడు చాలా టెక్నాలజికల్లీ డెవలప్ అయిపోయిన సమాజంలో చాలా మేధావులం అయిపోయినాం కదా. లేదు, మరి లేదు అంటే వాళ్ళ పిల్లలు కానీ, ఇప్పుడు తండ్రి ఒక 60 ఏళ్ళ ఇంటికి పెద్ద మనిషి కష్టపడుతున్నాడు, 40 ఏళ్ళోళ్ళు కష్టపడుతున్నారు. మీరు నాకు చూపించండి ఈ మధ్యకాలం లోపల మీరు రూరల్ ఏరియాలో ఒక 20 నుంచి 40 ఇయర్స్ ఏజ్లో ఉన్న యూత్ ఎవరన్నా వ్యవసాయంలో ఉన్నారా?
ఏం చేస్తాడు ఆ రైతు? పిల్లలకేమో కోరికలు పెరిగినాయి, సెల్ ఫోన్ కావాలా, బైక్ కావాలా, ఇది కావాలా, అప్పులు చేయాలా, ఆడపిల్ల ఉంటే పెళ్లి చేయాలా. మీరు ఏదో 2 స్కీములు ఇస్తారు, 15,000 ఇస్తారు, 20,000 ఇస్తారు పెళ్ళికి. 20 ఏళ్ళకి పెళ్ళి అయిపోతుందా? ఓ వరకట్నం అనే పిశాచం ఉంది ఓ పక్కన. ఒక 2 ఎకరాలు 3 ఎకరాలు ఉన్నోడు ఆడపిల్లకు కూడా కట్నం పంచాలా. పెళ్ళికే 1 ఎకరం పోయే, ఆ మిగిలిన దాంట్లోపల పంపకాలు, కేసులు. సమాజం అట్లా ఒక దుస్థితికి వచ్చేసింది. ఇంక చచ్చిపోయి ఏం చేయమంటావు? బతికేం చేయాలి? బతికితే ఎవడైనా జాలిపడేటోడు ఎవడన్నా ఉన్నాడా? అంటే ఇక్కడ నష్టపోయిన రైతులకు, అంటే ప్రాణాలు కోల్పోయిన రైతులకి అంటే ప్రభుత్వం అంటే సరైన మార్గం చూపెట్టదా? చూపెట్టలేదా అని మనం అనలేము. వాళ్ళు ప్రయత్నం చేస్తున్నామంటారు. చూపెట్టాల్సిన వాళ్ళు మెయిన్ నాయకుడు అయితే వచ్చి చూడలేడు కదా. అక్కడ ఆ ప్రాంతానికి కావాల్సిన శాసనసభ్యులు ఉంటారు, వాళ్ళు చూడాలి. లేకపోతే గ్రామీణ ప్రాంతం లోపల సర్పంచ్ ఉంటాడు. స్కీములన్నీ కూడా ఎక్కడి నుంచి, ఇప్పుడు పంచాయతీ రాజ్కి అమెండ్మెంట్ జరిగింది, కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ జరిగింది. గ్రామీణ భారతానికి కావాల్సిన ఫండ్స్ కూడా డైరెక్ట్గా సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తూ ఉంటుంది. మళ్ళీ దాంట్లో పాలిటిక్స్, పార్టీ వ్యవహారంలో వచ్చినోడే రావాలి. ఆ యాటిట్యూడ్లోకి వెళ్తే ఒక సహకార ఉద్యమంగా ఏ పంట వేయాలి, మనం ఏం చెయ్యాలి అనే నిర్ణయాలు ఉండాలంటే పార్టీలు రగిల్చేస్తున్నాయి కదా. నేను ఈ పార్టీనా ఆ పార్టీనా, వీడైతే వాడిని కొట్టు, వాడిని ఎట్లన్నా విధ్వంసం చెయ్యి. ఒకడికి 20 ఎకరాలు ఉన్నాయనుకోండి, ఆ ఇళ్లలో డిస్ప్యూట్లు పెట్టి వాళ్ళని పంట పండియకుండా పంపకాలు చేస్తున్న నాయకత్వాలు ఎన్ని లేవు. కాబట్టి ఇదంతా ఎవరు తెలుసుకోవాలా? రైతుకు తనకు ఏం జరుగుతుందో తెలుసుకోవాలి. వాళ్ళ నెక్స్ట్ జనరేషన్ షుడ్ టేక్ ది లీడ్. ఎందుకంటే ఇంత ఉన్న వాళ్ళకి అంత నాలెడ్జ్ లేకపోయినా ఇప్పుడు వాళ్ళు చదువుకున్నారు కదా, వాళ్ళు దే మస్ట్ డూ థింగ్స్. వాళ్ళ వ్యవసాయాన్ని వాళ్ళు ఇగ్నోర్ చేయకూడదు. వాళ్ళ హక్కులు ఏముందో వాళ్ళు ఒక బ్రిగేడ్ లాగా తయారయ్యి డిస్ట్రిక్ట్ కలెక్టర్నో కావాల్సిన యంత్రాంగాన్ని చూసి మీ హక్కుల గురించి మాట్లాడాలి కదా. మాట్లాడకపోతే మనం ఎక్స్పెక్ట్ చేస్తామా ఆఫీసర్ వచ్చి వీళ్ళని పట్టించుకొని వాళ్ళకి పాపం ఎప్పుడు ట్రాన్స్ఫర్, ఎక్కడ పోస్టింగ్ వచ్చిందనుకో ఇమ్మీడియట్లీ ట్రాన్స్ఫర్ ఎట్లా వెళ్ళాలా, ఆ ట్రాన్స్ఫర్ గురించి శాసనసభ్యుల చుట్టూ ఎన్నిసార్లు తిరగాల, ఆ తర్వాత కావాల్సిన సెక్రటరీకి ఎన్నిసార్లు తిరగాలి. ఎవడు బాధల్లో అంటున్నాడు. నా ప్రమోషన్ ఏమైంది, నా పిఆర్సీలో నాకు ఇన్కమ్ వచ్చిందా లేదా, వాళ్ళని ఏమనలేవు. ఎందుకంటే హౌసు ధర వాళ్ళకి పెరిగింది, వాళ్ళు ఉండడానికి లేదు. వాళ్ళ పని, వాళ్ళ కాన్సన్ట్రేషన్ అంతా కూడా వాళ్ళ పిల్లలు ప్రభుత్వ ఉద్యోగులే ఉండొచ్చు, వాళ్ళ పిల్లలు, వాళ్ళ జీవితం, వాళ్ళ బ్రతుకు. ఎవడు పట్టించుకోవాలి? నాయకులు పట్టించుకోవాలంటే వాళ్ళకి టైం ఉండాలి కదా. వాళ్ళకి ఎన్నెన్నో పెద్ద వాళ్ళతో డీలింగ్స్ ఉంటాయి వాళ్ళకి. అంటే ప్రతి ఏటా కూడా ఇప్పుడు ఈ గత 4 ఏళ్లలో కూడా అంటే ఏమన్నా అంటే మనకు కేటాయించిన ఈ 600 కోట్ల అసలు రుణమాఫీ అయిందా? అయి ఉండొచ్చు అని ఇప్పుడు అయ్యింది అని చెప్తే మనం ఇప్పుడు ఎంతమంది ఆర్టీఐ యాక్ట్లో వేసి సమాచార చట్టం ప్రకారం అసలు ఎంత ఫర్టైల్ ల్యాండ్ ఉంది రాష్ట్రంలో, ఎంత ఫర్టైల్ ల్యాండ్ ఉంది, ఎంత అగ్రికల్చరల్ ఇన్కమ్ వచ్చింది బడ్జెట్లో చెప్తున్నారు. కానీ ఒక్కొక్క డిస్ట్రిక్ట్ కలెక్టరేట్కి లేదా ఒక మండలికి ఒక 50 మంది యూత్ ఒక గ్రూప్ అయ్యి ఒక్కొక్క దాంట్లో అప్లికేషన్ వేసుకొని డేటా కలెక్ట్ చేసుకోవచ్చు కదా. ఏది చెప్తే అది నమ్మేయడమే కదా. యు ఆర్ నాట్ క్రాస్ చెక్కింగ్ ఇట్. ఎవడు క్రాస్ చెక్ చేయట్లేదు కాబట్టి ఏది చెప్పినా అది వినాల్సిందే కదా. మరి వాళ్ళని ఇప్పుడు 6,000 కోట్లు మాఫీ అయింది అన్నారు అనుకోండి, ఏ బ్యాంక్ మాఫీ చేసింది? నాకు తెలిసి అయితే నేషనల్ బ్యాంక్స్ ఏవి కూడా రైతులకి 99% లోన్స్ ఇవ్వు. వాళ్ళు ఎవరికి ఇస్తారంటే డైమండ్ మర్చెంట్స్కి, బాగా లాస్ చేస్తాడు అనుకున్నోడికి, బడా కాంట్రాక్టర్లకి ఇచ్చేసి వాళ్ళు అక్కడ రుణమాఫీలు చేస్తారు. అది ఏంటో దాని వ్యవహారం ఏంటో మనం చూస్తున్నాం. కానీ రైతులకు, మిడిల్ క్లాస్ వాళ్ళకి ఇస్తున్నారా? ఇంతకుముందు పాన్ బ్రోకర్స్ ఉండి ఈ రుణాలు ఇచ్చే కాబులి వాళ్ళ టైప్లో ఉన్న వాళ్ళని అవాయిడ్ చేయడానికే బ్యాంక్స్ వచ్చినాయి అనుకుందాం. బ్యాంక్స్ నిజంగా ఎవరికైనా అవసరం ఉన్నప్పుడు వాళ్ళకి హెల్ప్ చేస్తున్నారా? నాబార్డ్ అని ఒక ఆర్గనైజేషన్ ఉంది రైతుల గురించి. ఎంతమందికి రుణాలు ఇస్తుంది నాబార్డ్? ఎన్ని కోట్లు ఇచ్చింది? ఇచ్చిన దాన్ని ఏ బ్యాంక్స్ ద్వారా వాళ్ళు ఒక స్కీమ్ ఉంటుంది, సిడ్బి అని ఉంది, స్మాల్ ఇండస్ట్రియల్ వాళ్ళు అట్లాంటి వాళ్ళందరూ కూడా త్రూ బ్యాంకు నుంచి వాళ్ళు ఇవ్వాలి. ఏ బ్యాంక్ ఇస్తే వీళ్ళు కార్పస్ ఫండ్ ఇస్తా అంటారు. అసలు బ్యాంక్ ఇస్తే కదా అది మురికిపోయి వెళ్ళిపోతుంది. అడిగేటోడు ఎవడున్నాడు? ఇప్పుడు వాళ్ళకి ఇంత డబ్బు వస్తుందని చెప్పేటోడు ఎవడున్నాడు?
అక్కడ ఏం చేయాలంటే యూత్ అగ్రికల్చర్ ఒక్కొక్క జిల్లాకి ఒక అమౌంట్ కేటాయించబడుతుంది కదా, వాళ్ళు పోయి అడగాల మా మండలానికి ఎంత డబ్బు వస్తుంది, ఏ కోఆపరేటివ్ సొసైటీ ఎంత లోన్ ఇచ్చింది. అరే మొన్న ఏదో సినిమా వచ్చింది కదా రామ్ చరణ్ది ఆ గట్టునుంటావా ఈ గట్టునుంటావా అని, అదేం సినిమానో ఏదో రంగస్థలంలో అదే కదా కోఆపరేటివ్ దీని మీద 20 ఏళ్ళకి వెళ్ళి కోఆపరేటివ్ దాని మీద ఉన్న లెక్కల గురించే కదా స్టార్ట్ అవుతుంది ఆ జగపతి బాబు మీద ఫైట్. అంటే ఇచ్చిన ఇప్పుడు మనం 600 కోట్లు అయినా కూడా 6,000 కోట్లు అంటే కరెక్ట్గా రుణమాఫీ అయితే అంటే రైతులు ఇంత ఇబ్బందులకు ఎదుర్కోరు కదా. రుణమాఫీ రుణం తీసుకున్నోడికి అవుతుంది, అది అవుతుంది. వాళ్ళు ఎట్లా కట్టలేంది రాని బకాయిలనే రుణమాఫీ అంటారు, వచ్చే బకాయిలు ఉంటే అల్లరి చేస్తారు. ఇప్పుడు రైతులు కూడా ఏం చేస్తారు, ఇప్పుడు బాగా గొడవ చేసేటోడు ఉన్నాడు అనుకో, వానికి పంటనిచ్చేసి గమ్మని ఉంటుకుంటారు. బ్యాంకులు ఉన్నాయనుకో, ఎట్లా మనకి నాయకుడు ఉన్నాడు కదా రుణమాఫీ చేసిన కట్టరు, వీళ్ళు కట్టరు కాబట్టి వాళ్ళు ఇంకోసారి లోన్ ఇవ్వరు. ఇప్పుడు అది డెట్ దీంట్లో వేసేస్తారు కదా, వీళ్ళు కట్టలేదు, కట్టనోడికి వాడికి మళ్ళీ లోన్ రాదు, అటు జడతాడు ఇటు జడతాడు. ఇప్పుడు ఎవరి దగ్గర అప్పు తీసుకున్నావు అనుకో, అప్పు నువ్వు తిరిగిస్తేనే కదా మర్యాద. అది ప్రభుత్వ రంగ సంస్థ అయితే ఏమి, వ్యక్తి అయితే ఏమి, నువ్వు తీసుకున్న అప్పుని నువ్వు రుణం తీర్చుకోవాలి కదా. నువ్వు రుణం తీర్చుకోకుండా నీ ఆదాయం కింద ఎలా తీసుకుంటావు? రైతైనా గృహస్థుడైనా ఎవరైనా ఎంతటి వాడైనా కూడా రుణం తీసుకుందని కడితేనే కదా ఎకానమీ నడిచేది. అయితే అక్కడ ఏమొస్తుంది, రాజకీయాలు వచ్చేస్తున్నాయి కదా, రైతు కట్టలేడు మేము కడతాం, ఈ జనరేషన్ ఓకే, నెక్స్ట్ జనరేషన్ ఏంటి, దానికి అక్కడ కావాల్సిన ప్రొటెక్షన్స్ ఉండాలి. ఆ ప్రొటెక్షన్స్ లోపల లోపాలు ఉన్నప్పుడు, వాళ్ళు అడిగే పరిస్థితిలో వాళ్ళు లేనప్పుడు, ఎడ్యుకేషన్ లేకనో లేకపోతే కామన్ సెన్స్ లేకనో లేదా పొలిటికల్ అఫిలియేషన్ వల్లనో మాట్లాడలేనప్పుడు ఎవరు వచ్చి వాళ్ళని రక్షిస్తారు? ఎవరికి అంత సమయం ఉంది? ఇప్పుడు జనరల్ నేను కిందగా చెప్పా, 10 లక్షల మంది పొలిటికల్ క్లాస్, 10 నుంచి 50 లక్షల మంది ఎంప్లాయీస్, ఇంకో 10 లక్షల బిజినెస్ ఫ్యామిలీస్, వీళ్ళ గురించే దేశం నడుస్తుంది అనే భావన వస్తుంది కదా. మిగతా వాళ్ళందరూ కూడా చిన్న చిత్కా పని ఏదో ఆ పూటకి చేసుకొని, కొంచెం వాళ్ళు కార్మికులు అంటున్నారు, కొంచెం టై సూట్ వేసుకొని వీళ్ళు కూడా కార్మికుల్లాగానే బతుకుతున్నారు. ఇప్పుడు ఎకరానికి 5,000 ఇస్తున్నామని చెప్పారు పట్టా భూమి ఉన్న వాళ్ళకి, ఎకరానికి 5,000 రూపాయలు ప్రతి ఒక్కరికి అందుతున్నాయి. అది అందుతుందా లేదా అనేది తీసుకున్న రైతు చెప్పాలి. ఇప్పుడు ఇస్తావు, ఏ ఎకరానికి 5,000 ఇస్తున్నావు, దేనికి ఇస్తున్నావు, ఎవరు డబ్బు ఇస్తున్నావు? నువ్వు ఇచ్చావు, ఇచ్చినప్పుడు ఓటు కొనుక్కోవడమే కదా అది. నువ్వు వాళ్ళకి ఆ డిసిప్లిన్ ఇచ్చి పంట పండడానికి హెల్ప్ చేస్తున్నావు. కానీ ఎంతమంది ఆ 5,000ని విత్తనాల గురించో లేకపోతే ఎరువుల గురించి ఉపయోగిస్తున్నారు, చక్కగా వేరే విధంగా దాన్ని ఉపయోగిస్తున్నారని ఇచ్చిన వాళ్ళు చెప్తున్నారు, ప్రభుత్వ అధికారులు చెప్తున్నారు, నేను చెప్పట్లేదు. దాన్ని ఏ విధంగా పంటలు, అది కూడా ఏ సంక్రాంతి అప్పుడు రిలీజ్ చేశారనుకోండి, చక్కగా అల్లుళ్ళకి కోడికూర వండడానికి పంచుకుంటున్నారు అంటున్నారు. విద్యకు సంబంధించిన పుస్తకాలకి ఇచ్చినారనుకోండి, పిల్లలు ఎప్పుడైనా చదువుకోవచ్చులే అని చెప్పి వేరే విధానానికి వాడుకుంటున్నారు అంటున్నారు. అంటే ఒక పథకం ఇచ్చినప్పుడు దాన్ని ఉపయోగించుకునే శక్తి కూడా వాళ్ళకు ఉండాలి కదా. ఇచ్చిన దాన్ని ఉపయోగించుకొని వాళ్ళ జీవితాన్ని బాగుపరిస్తే ప్రభుత్వం ఇంటెన్షన్ తప్పు కాదు, కానీ దాన్ని దుర్వినియోగం చేశారనుకోండి, నష్టపోయేది ఎవరు? ఇంకోసారి ఇస్తారు. అని ఇంకోటి అంటే ఇప్పుడు అన్నదాతల కేంద్రం కూడా ఎందుకు పట్టించుకోవడం అంటే ఒకప్పుడు మనం సబ్సిడీ కిందనే తీసుకోండి, ఇప్పుడు అంటే ఒక యూరియా బస్తా కూడా కొనాలి అంటే ఒక రైతు ఎంత ఇబ్బంది పడుతున్నాడు. ఇంత గత ఎన్టీ రామారావు అంటే ఆ టైంలో కూడా గత 10 సంవత్సరాల కింద చూసుకుంటే అంటే ఎంత ప్రాబ్లం ఒక రైతు ఫేస్ చేయలేదు. ఇప్పుడే ఎందుకు ఇంత దారుణంగా అంటే మీరు ఇంతకుముందు మనం అనుకున్నాం, ఒకప్పుడు జమీందారీ వ్యవస్థ అంటే ఏమిటనేది మనందరికీ తెలుసు. ఆ టైంలో కూడా రైతులు ఇబ్బంది పడ్డాడు. అంటే అదే వ్యవస్థ అంటే మన ఇండైరెక్ట్గా ఇక్కడ ఆ ప్రభావం అనేది రైతుల మీద ఇంకా ఉంది, పడుతుంది. అంటే ఇప్పుడు వాళ్ళకి ఎందుకు కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ చూసేందువరకు చూస్తారు. దానికి చైతన్యం ఎవరికి ఉండాలి? రైతులే సంఘటితం కావాలి. ఇప్పుడు వాళ్ళని ఇప్పుడు ఎవరైనా కొట్టడానికి వచ్చారనుకోండి, తిరగబడి వాళ్ళు ఆపుకోవాలి కదా. ప్రతి చోట్ల పోలీసు వాళ్ళు రానట్టు నిన్ను నువ్వు రక్షించుకోవాలి కదా.
అంత అంత నమ్మకం ఏంటి వేరే వాళ్ళు మనల్ని రక్షిస్తారని? రక్షించట్లేదని తెలుస్తుంది కదా, 40-50 సంవత్సరాల చరిత్ర చూపిస్తుంది కదా. ఇంకా నిద్ర లేకుండా అట్లా స్థితిలో ఉంటే మరి రైతులను ఎవరు రక్షిస్తారు? అంటే వాళ్ళు ఎడ్యుకేట్ కావాలి. వాళ్ళు ఎడ్యుకేట్ కావాలంటే వాళ్ళ తరం ఎడ్యుకేట్ కావట్లేదు కాబట్టి నెక్స్ట్ తరం అన్నా దాన్ని కాస్ట్ తీసుకోవాలి కదా అంటున్నా. లేకపోతే ఆ గ్రామానికి సంబంధించిన యువత అన్న తీసుకోవాలి. ఒకవేళ అలా తీసుకున్నారనుకోండి, రైతు ఉద్యమాలు చేసిన వాళ్ళందరూ కూడా నక్సలైట్ ముద్ర అయ్యి వాళ్ళు ఏదైనా కొంచెం చేసిన దానికి ఎన్కౌంటర్ల వరకు వెళ్ళిపోయింది. అది ప్రజాస్వామ్యం లోపల అలాంటి మూమెంట్స్ అది తప్పుదోవ పట్టినంతవరకు బాగుంటుంది. అడిగితే నిజంగా వినేటోడు ఒకడు ఉన్నాడా? ఒకడు వింటాడా? ఇప్పుడు రైతు అంటే కొడుకు అయినా రైతు బిడ్డ అయినా కూడా, అంటే ఒక రైతు బిడ్డ ఒక రైతు కొడుకైనా రైతు ఎందుకు కావాలనుకోడు? ఎంతసేపు నా కొడు అంటే అది ఆ కొడుకు అని కుదురు కానీ డాక్టరో పోలీసో ఇంకేదో కావాలనుకుంటారు. కానీ ఒక రైతు కొడుకు కానీ రైతు బిడ్డ ఎందుకు రైతు? దీంట్లో రెండు ఉన్నాయి. బాగా ఉన్న ధనమున్న బాగా భూమి ఉన్న రైతు బిడ్డలందరూ కూడా వాళ్ళు వ్యవసాయం చేయడానికి అంత ఇంట్రెస్ట్ చూపించరు. ఎందుకంటే వాళ్ళకి డాక్టరో ఇంజనీరో చేసేసి వాళ్ళని అమెరికా పంపించడం, డాక్టర్ అయితే వాళ్ళ ఊర్లో నర్సింగ్ హోమ్ పెట్టించే కెపాసిటీ వాళ్ళకు ఉంది. ఎందుకంటే వ్యవసాయం వాళ్ళకి ఆదాయం రావట్లేదు. ఇంకో వర్గం ఉంది ఆ రైతుల లోపల, 70% రైతుల లోపల ఇంకొక వర్గం, దాంట్లో ఉన్న 80% వ్యవసాయ కూలీలు కదా. వాళ్ళందరూ వాళ్ళ పిల్లల్ని చదివించే పరిస్థితి ఉందా? వాళ్ళలో కొన్ని కమ్యూనిటీస్కి రిజర్వేషన్ ఉంటే లేదా ప్రభుత్వ స్కూళ్ళలో చదువుకొని అక్కడికి వెళ్ళి ఏదో అవకాశం వచ్చి వెరీ రేర్ వాళ్ళు ఎక్కడ పోతున్నారు? ఆ లేబర్ ఫోర్స్ అంతా ఎక్కడ పోతుంది? ఈ సిటీల్లో వచ్చి వాచ్మెన్లు, లేకపోతే ఈ ఎవరైతే మీరు చెప్పినారో బాగా ధనికులైన రైతుల బిడ్డలకి, అది అందరు రైతుల బిడ్డలకి అది వర్తించదు. అందరు రైతు బిడ్డలు అట్లా కావాలనుకున్నా కూడా ఒక క్యాపిటేషన్ ఫీ కట్టాలనుకోండి, 20 లక్షలు 30 లక్షలు పెట్టి ఒక ఇంజనీరింగ్ కాలేజీలో కట్టగలుగుతాడా? జనరల్ ఎంట్రన్స్లో రానుడు ఒక డాక్టర్ సీటుకి 2 కోట్లు పెట్టగలుగుతాడా? మామూలు ఎంబీబీఎస్ దగ్గర కూడా సూది పొడిపించుకోలేదు కదా, అంత ఎక్స్పర్ట్స్ కావాలంటున్నారు కదా. సో ఇవన్నీ ఏంటంటే మనం అట్లా అనుకుంటాం, కానీ ప్రాక్టికాలిటీ చాలా డిఫరెంట్ ఉంది కదా. ప్రాక్టికాలిటీని చూడాలి మనం. ఏ వర్గం వాళ్ళు రైతు కుటుంబాల నుంచి వెళ్తున్నారు, ఎవరు బెనిఫిట్ పొందుతున్నారని కొంచెం ఇంకా రీసెర్చ్ చేయాలి. చూసినప్పుడు మనకు తెలుస్తుంది. అంటే అసలు మన భారతీయ ఈ దీన స్థితి ఎప్పటి నుంచి ప్రారంభమైంది? ఇప్పుడు చాణక్యుడి అర్థశాస్త్రం చదివినాం అనుకోండి, మౌర్యుల టైంలోకి వెళ్ళి అర్థశాస్త్రం లోపల చాలా స్పష్టంగా వ్యవసాయంలో ఎంత ట్యాక్స్ కలెక్ట్ చేయాలా అని ఉంది, ఎలాంటి విధి విధానాలు రాజు పాటించాలని ఉంది. మనకి గుప్తుల కాలంలో కూడా బాగానే జరిగింది. షేర్షా సూరి అని చెప్పి హుమాయూన్తో యుద్ధం జరుగుతుంది. వాళ్ళ టైంలో కూడా అతను చాలా రిఫార్మ్స్ తెచ్చాడు. తర్వాత మొఘల్స్, బ్రిటిష్ వచ్చినాకనే ఈ దుస్థితికి బీజం పడింది. దాని తర్వాత వచ్చిన గవర్నమెంట్స్ అన్నీ కూడా నీటిపారుదలని పెంచుకోవడము, వ్యవసాయానికి చేసుకునే లోపలనే మనము ఇతర దేశాలకి ఆహారం గురించి ఆధారపడ్డాము. ఆ పరిస్థితి లోపల ఈ గ్రీన్ రెవల్యూషన్ వచ్చింది. అది వచ్చినాక మళ్ళీ ఇద్దరు రాదు. కాబట్టి ఆ మార్పు అనేది ఏదో ఒక విలువల యొక్క ఇంపార్టెన్స్ తగ్గడం వల్ల ఇలాంటివి వస్తుంది. లేకపోతే ప్రభుత్వం చేస్తున్న పథకాలు కానీ అవన్నీ కరెక్ట్గా సరైన పద్ధతిలో ఉపయోగించుకుంటే ఎందుకు ఇలాంటి సమస్యలు వస్తాయి? ప్రభుత్వ పథకాలు తప్పు కాదు, దాన్ని ఉపయోగించుకునే విధానము రాజకీయం అవ్వడం వల్ల తప్పిదాలు వస్తున్నాయి. దీనివల్ల నష్టము ఎవరు పోతున్నారు? ఒక వర్గం నష్టపోయింది అనుకోండి. ఇప్పుడు మన శరీరం ఉంది, మా సమాజం అనే శరీరం ఉందనుకోండి, కన్ను ఉంది, ముక్కు ఉంది, చెవులు ఉన్నాయి, గుండెకాయ ఉంది. రైతు అనేవాడు గుండెకాయ అనుకోండి, ఆ గుండెకాయకి మాకు సంబంధం లేదని పొడి చేస్తామా? ఒకదాని ఇంపాక్ట్ ఇంకో దాని మీద పడుతుంది. కన్ను నాకు నచ్చలేదని చెప్పి కన్నును పొడి చేస్తామా? ఇంకొక కార్మికుడు ఉంటాడు కన్ను అనుకోండి, సమాజపు శరీర భాగంలో, ఆ కన్ను నాకు నచ్చలేదు, గుండెనే గొప్పదని చెప్పి పొడి చేస్తామా? సమన్వయం పోయింది కదా, ఎవడు ఏం చేస్తున్నాడని తెలియకుండా పోయింది. ఆ వ్యవస్థనే పోయింది. ఆ వ్యవస్థను అర్థం చేసే స్థితిలో ఇవాళ జనాలు లేరు. విద్యా విధానం దానికి తగ్గ విధంగా లేదు. ఉన్నా వీళ్ళకి అవగాహన లేదు. ఎవరు ఏది చెప్తే అది నమ్మడం. వీళ్ళకంటూ విచక్షణ జ్ఞానం పోయింది కదా, ఏం చేస్తారు? పోడు వ్యవసాయం అసలు అంటే ఏంటి సార్? పోడు వ్యవసాయం అంటే ఏంటంటే అరణ్య ప్రాంతాల లోపల గిరిజనులకు హక్కు. అంటే వాళ్ళు ఏం చేస్తారంటే చెట్లని కొట్టివేసి అక్కడ వ్యవసాయం చేసుకోవచ్చు. దాన్ని పోడు వ్యవసాయం అంటారు. అది సాధారణంగా గిరిజనులు అంటే వాళ్ళు అడవి పుత్రులు కదా,
వాళ్ళకి హక్కులు కోయ గోండు ఇట్లాంటిది వాళ్ళకందరికీ కూడా హక్కులు ఉన్నాయని చెప్పి వాళ్ళు చేస్తారు. అయితే ఇప్పుడు అరణ్యాలన్నీ కూడా ఆల్మోస్ట్ క్షీణ దశకు వస్తున్నాయి. ఈ సమయంలో కూడా అదే పద్ధతి చేస్తామన్నారు అనుకోండి, అక్కడ ఒక ప్రాబ్లం వస్తుంది. మొన్న ఏదో గుర్రం తాండా లోపల గొడవ అయింది కదా, పోడు వ్యవసాయం గురించి ఆయన ఏదో భూమి అప్లికేషన్ పెట్టుకుంటే అవును, ఒక రాజకీయ పక్షానికి చెందిన ఎమ్మెల్యే గారు దాన్ని వారి కంట్రోల్లో కబ్జా చేసినారని, ఒక రాజకీయ పార్టీకి చెందిన నాయకులు వారు పోయి ఆపినారని. అంటే వీరేమో బీజేపీ పార్టీకి చెందిన వారేమో టీఆర్ఎస్ పార్టీ. సరే, పోడు రైతులను అయితే రక్షించడానికి వారు వెళ్ళారు, బండి సంజయ్ గారు. సరే, గొడవలు అయినాయి. మరి వారు రైతు చట్టాల గురించి ఎందుకు మాట్లాడారు? అదే అంటే గిరిజనుల తరపున అంటే ఆ టైపు ఆ రోజు మాట్లాడిన బండి సంజయ్య అంటే ఈ రోజుకు అంటే రైతు చట్టాలపైన ఎందుకు అంటే మౌనంగా ఉన్నాడు. అది మనం అడగాలి కదా. మనం అడగడానికి ఎక్కడ ఛాన్స్ ఉంది? క్యాడర్ ఉంటుంది, బీజేపీ క్యాడర్ ఉంటుంది. అక్కడే పోలీసు సోదరుని కొట్లాడిన వాళ్ళు సంజయ్ అన్న నువ్వు ఎందుకు అడగలేదంటే, అరే ఎందుకు వీళ్ళు ఏదో కమ్యూనిస్టులు ఉన్నట్టున్నారు, వీళ్ళు ఏదో కాంగ్రెస్ వాళ్ళు ఉన్నట్టున్నారు. అంటే అంత ప్రజాస్వామ్యం ఎక్కడ ఉంది? ఇప్పుడు అక్కడ అతను ఎమ్మెల్యే చేయడం తప్పు అనుకోండి, ఈయన చెప్పాలి. అప్పుడు నిజమైన నాయకుడు ఎట్లా మాట్లాడాలా? ఇది అది రెండు మాట్లాడాలి, రెండు విషయాల్ని చెప్పాలి. ఇక్కడ ఉన్నదాన్ని మాట్లాడకుండా అక్కడ గిరిజనుల గురించి చేసేది ఏముంటుంది? ఇప్పుడు అట్లా అన్నాం అనుకో, వాళ్ళ కోపం వస్తుంది కదా. ఇప్పుడు ఆయనది నడుస్తుంది, బండి అన్నది నడుస్తుంది. ఇప్పుడు ఆయన ఏది చెప్తే అది వేదం. ఇంతకుముందు ఇదే యాటిట్యూడ్ లోపల కేసీఆర్ సాబ్ది నడిచింది, ఇప్పుడు బండి అన్న చక్రం తిరుగుతుంది. ఎలక్షన్స్ తర్వాత ఆయనది తెలిపోదు, ఎందుకంటే ఆయన డైరెక్ట్ కనెక్షన్స్ విత్ హైకమాండ్ ఉంది. ఆయన అసదుద్దీన్ ఓవైసీకే జలకిచ్చాడు కదా, ఒక హీరోయిజం వచ్చింది కదా. బండి సంజయ్ అంటే ఒక యూత్ ఐకాన్, కానీ ఆయన చట్టాల గురించి మాట్లాడితే బాగుంటుంది. అన్ఫార్చునేట్లీ ఏమైంది, ఆయన కాంగ్రెస్ వేరే పార్టీ ఉంటే వేరే సంగతి. కాంగ్రెస్ వాళ్ళు చేసి ఉంటే ఈయన బీజేపీ ఎంపీ ఉంటే మాట్లాడు. డైరెక్ట్ చేసింది మోడీ సాబ్, అమిత్ షా చేసిన దానికి బండి సంజయ్ అని ఎట్లా మాట్లాడతాడు అనుకుంటారు మీరు? కాబట్టి ఇప్పుడు ఏదో మాట్లాడాలి. ఇప్పుడు కేసీఆర్ సాబ్ పోయి ఏదైనా మాట్లాడతాడేమో, మొదలే రైతులు అక్కడ పోడు వ్యవసాయంలో గిరిజనులకి రక్ష, అట్లా బాగానే ఉంటుంది. కానీ అంత పెద్ద లీడర్షిప్లో ఉన్నప్పుడు అంత ఫీల్డ్ లెవెల్ రిస్కులు తీసుకోకూడదు. ఏమవుతుందంటే రేపు పొద్దున బ్రాండింగ్ అయిపోతుంది. రేపు పొద్దున ఆయన ఒక ముఖ్యమంత్రి అయినా కూడా ఒక మెచ్యూరిటీ కనపడదు. ఒక లీడర్ అనేటోడు కనపడకుండా చేయాలి వ్యూహాత్మకంగా. ఫీల్డ్ లోపల అంత డైరెక్ట్గా వెళ్ళకూడదు. అంటే ఆయన పెద్ద ఆయన మేధావి, ఆయన అన్నీ తెలుసుకున్నాడు. మనం చెప్పేంత గొప్పలం కాదు, కానీ ఒక ప్రేమతో. అంటే ఇప్పుడు ఆయన లాంటి లీడర్ వచ్చాడు కాబట్టి కొన్ని మార్పులు జరిగే ఆస్కారం ఉంది అనుకుందాం. ఇప్పుడు ఆయననే ప్రతిదానికి పోతా, నేను గొడవ పోతా అన్నాడు అనుకోండి, ఏమన్నా తెలిసి తెలియని ఏదైనా అఘాయిత్యం జరిగింది అనుకోండి, ఒక లీడర్కి దెబ్బ కదా, తెలుసో తెలియకేమైనా అయితే ఆ దృష్టిలో. కానీ ఆయన ఇట్లా మాట్లాడాలంటే అది మాట్లాడరు. వాళ్ళు మాట్లాడేంత ధైర్యం ఎక్కడుంది చెప్పండి? ఇంట్రా పార్టీ డెమోక్రసీ ఉండదు కదా, అంత ధైర్యం చెయ్యరు. ఓకే, అంటే ఈ జమీందారీ వ్యవస్థ గురించి ఒక్కసారి క్లియర్గా చెప్తారా సార్? జమీన్ అంటే ఏంటి? భూమి. జమీన్ కలిగిన వాడు జమీందార్. అది బ్రిటిష్ టైం లోపల ఏం చేశారంటే, జమీన్లు అని చెప్పి వాళ్ళకు ఒక లార్జ్ చంక్ ఆఫ్ ల్యాండ్స్ని దారదత్తం చేశారు. వాళ్ళు ఇంత ట్యాక్స్ మొదలు ఇచ్చేసారు, శిస్తు కట్టేయాలి. వాళ్ళు ఏం చేసేవాళ్ళు, రైతుల మీద పీడించేవాళ్ళు. ఆ జమీందారీ అబాలిషన్ యాక్ట్ మన స్వాతంత్రం వచ్చినాక జమీందారీ అబాలిషన్ యాక్ట్ చేసేసారు. సో లార్జ్ చంక్స్ ఆఫ్ ల్యాండ్ అంతా కూడా నీకు ఎక్కడికెళ్ళి వచ్చింది అని చెప్పి అది తీసేశారు. అలాగే ఇనామ్ అబాలిషన్ యాక్ట్ అని ఒక యాక్ట్, ఇనాంలు ఇచ్చేవాళ్ళు. అప్పుడు నాకు ఇంత జాగీర్ ఉంది, జాగీర్ అబాలిషన్ యాక్ట్ ఇంకొక యాక్ట్, తెలంగాణలో స్పెషలిస్ట్ జాగీర్లు ఇచ్చేవాళ్ళు. అప్పుడు ఉన్న నవాబులు ఏ జాగీర్లేలో వాడు కలెక్షన్ రెవెన్యూ సిస్ట్ అంతా కలెక్ట్ చేసి ఇవ్వాలి. అదంతా కూడా అబాలిష్ అయినప్పుడు కొన్ని ప్రభుత్వానికి వెళ్ళిపోయింది. తెలంగాణ లోపల అయిపోయింది ఈ పైగాస్ అని వాళ్ళని వీళ్ళని వాళ్ళే ఇది మా ప్రైవేట్ జర్కరీది అని కొన్నితో కొట్లాడుతున్నారు. ఇప్పుడు హఫీస్పేట్ ల్యాండ్స్లో కూడా మాదే ప్రభుత్వం మాది అంటున్నారు. ప్రభుత్వం హైకోర్టు 3 సార్లు డైరెక్షన్ ఇచ్చింది, ఇది మీది కాదు వాళ్ళకి ఇచ్చేయండి అని. అది కోర్ట్ ఆఫ్ వార్డ్స్ అని చెప్పి ఒక వార్డ్స్లో కస్టడీ పెడతారు. ఆ ముస్లిం ప్రాపర్టీ లోపల నిజాం గారి ముని మనుమరాలు కూడా కొట్లాడుతుంది, అదొక వర్గం అది. సో ఈ జమీన్ అనేది ఏంటంటే పెద్ద లార్జ్ చంక్స్ ఆఫ్ ల్యాండ్స్కి కంట్రోల్ ఉండేదని జమీందారీ వ్యవస్థ. అప్పుడు ఉండేవారు 1850, 60s నుంచి
1950 వరకు వాళ్ళు నడిచింది. మనకు అన్ని పెద్ద పెద్ద జమీందారులు ఉండేటివి, దివానాలని జమీందారులని ఉండేటి. ఓకే సార్, నిజంగా అంటే వ్యవసాయం అనే పదంలోనే నిజంగా సహాయం ఉంది. అండ్ అగ్రికల్చర్ అంటాం, అగ్రికల్చర్ అనే మాటలోనే కల్చర్ కూడా ఉంది. అంటే ప్రపంచానికి ఈ కల్చర్ని సహాయం చేసే గుణాన్ని నేర్పింది కూడా ఒకే ఒక స్ఫూర్తి అయింది మన రైతన్న. నిజంగా మరి అలాంటి రైతన్నని నిజంగా మనం కాపాడుకోవాలి. అంటే ఫార్మర్ ఈజ్ ఎ కింగ్ అంటాం, ఫార్మర్ ఈజ్ ఎ ఇన్స్పిరేషన్ టు అంటే వరల్డ్ అంటాం. సో అంటే ముఖ్యంగా నేను చెప్పేది ఏంటంటే మనం ఇప్పటివరకు రైతే రాజు అని మనం ఇంకా అట్లే భావిస్తూ రైతుకు అంత రెస్పెక్ట్ ఇచ్చి మనం మాట్లాడతాం, మనం చెప్పుకుంటాం. కానీ ఒకసారి అంటే మన భారత రాజ్యాంగం కానివ్వండి, ఇంతకుముందు అంటే రాజ్యాంగంలో కూడా అంబేద్కర్ రాశాడు, అంటే రైతు గురించి కూడా చెప్పాడు. అలాంటిది అంటే ఇంకా అంటే మన రైతు ఆత్మహత్యలు, ఇంకా రైతు ఇలా ఇబ్బంది పడడము, అంటే ఒక రైతు మనం జై జవాన్ జై కిసాన్ అని అంత గొప్పగా చెప్పుకుంటాం. అంటే బార్డర్లో ఉండే ఒక ఆర్మీ మ్యాన్ని మనం ఎంత గొప్పగా చెప్పుకుంటామో, మన ఒక విలేజ్లో ఉండే ఒక రైతును కూడా సమానంగా మనం పోలుస్తున్నాం. మరి అంతటి రెస్పెక్ట్ ఇంకా మన సొసైటీలో రైతుకి ఎందుకు రావడం లేదో, ఎందుకు ఇవ్వడం లేదో ఇంకా అర్థం కావట్లేదు. వస్తుంది అంటే ఏదైనా కోల్పోయినప్పుడు, సపోజ్ ఒక మనిషి ఉన్నాడు అనుకోండి, మామూలుగా ఆరోగ్యంగా ఉన్నప్పుడు వాడికి ఏం తెలియదు, అనుకోకుండా ఒక యాదృచ్ఛిక సంఘటనలో వాడి కాలో చెయ్యో పోయిందనుకోండి, అప్పుడు చెయ్యి విలువ కాలు విలువ తెలుస్తుంది. అట్లా మారుతున్న కాలంలో కొన్ని దక్కాలు తగిలినాక అప్పుడు కోల్పోయిన సంస్కృతి గురించి, అగ్రికల్చర్ అన్నారే దాని గురించి, ఆహార ధాన్యం దొరకనప్పుడు రైతు విలువ గురించి తెలుస్తుంది. ఇప్పుడు బాగా వస్తుంది కదా, మంచి 5 స్టార్ హోటల్స్ లోపల ఎంజాయబుల్ లైఫ్ ఉంది, ఆహారం ఈజీగా దొరుకుతుంది. ఇంకో థింగ్ ఏంటంటే అంటే ఇప్పుడు ఈ దగ్గర ఒక 1-2 ఇయర్స్ నుంచి అంటే ఒకప్పుడు మనం ఆర్గానిక్ ఫుడ్ అంటే అన్నీ ఏంటంటే ఇట్లాంటి కెమికల్స్ లేకుండా, మీరు అన్నట్టు అప్పుడు ఏంటి గోమూత్రము, ఈ పేడ వాడే, సో దాంతో కల్టివేషన్ చేసేవాళ్ళు. మళ్ళీ అంటే వెనకటి రోజులు మళ్ళీ ఇప్పుడు స్టార్ట్ అయినాయి. ఎవరి కోసం రావాలి? దట్ ఈస్ ది కరెక్ట్ వే ఆఫ్ లైఫ్ కదా. ఇప్పుడు నేను ఇందాక చెప్పింది అదే, ఫర్టిలైజర్ కంపెనీసు, యూరియా కంపెనీసు, సీడ్ కంపెనీసు అన్నీ కూడా డిక్టేట్ చేసిన దాన్ని ప్రభుత్వాలు చూడకుండా, పట్టించుకోకుండా చేసిన పనుల వల్ల రైతాంగం ఇవాళ దెబ్బతిన్నది. కాబట్టి నీకు ఆర్గానిక్ ఫార్మింగ్ రాకపోతే రసాయనాలు తింటున్నాం మనం కూడా ఒక కెమికల్. ఇప్పుడు పాములు ఇంతకుముందు ఏం చేసేది, విషవాయువుల్ని పీల్చుకునేది, అందుకనే పాముకి విషం వచ్చేది, అది గొప్ప పని చేసేది. ఇప్పుడు మనము పాముల కంటే ఎక్కువ విషాన్ని భరిస్తున్నాం. ఆ హాలాహలాన్ని ధరించిన శివుడన్నా ఇక్కడ వరకు ఆపేసింది అమ్మవారు. ఇప్పుడు మనము అలాంటి పరమశివుని మించిపోయిన అవతార లక్షణాలు ఉన్న ప్రతి మానవుడు రోజు విషాహారము లేకపోతే కలుషిత పదార్థములు తినుకుంటూ, మన బిడ్డలకు కూడా అదే పెట్టుకుంటూ పౌష్టికాహారం రావాలని లెక్చర్లు కొడుతున్నాం. ఎలా వస్తుంది స్వామి? వెన్ ఇట్ ఈస్ ఆ కెమికల్ పోయి నీ లోపల ఉన్న 90% ఆఫ్ క్యాన్సర్స్ ఈజ్ ఓన్లీ ఫుడ్ ఇంటేక్లో ఉన్న కలుషితం గురించి అని చెప్పి రీసెర్చ్ చెప్తుంది కదా. 5 నిమిషాలు వచ్చే జంక్ ఫుడ్ కోసమే మనం వెయిట్ చేస్తాం, కానీ ఒక అర్ధ గంట కోసం ఒక మంచి ఫుడ్ తినాలనే ఆలోచన కాదు, అది పబ్లిసిటీ కదా. పెద్ద అమెరికన్ కంపెనీస్లో ఆ బ్రెడ్ తింటే ఒక 300 పెట్టి తింటే ఒక ఆనందం. అట్లా ట్రైన్ అయిపోతున్నాం మనం. అది ఇవన్నీ జరుగుతూ ఉంటుంది. అందుకని ఇంతకుముందు ఏం చేసేవారు, ఒక పద్ధతి లోపల ఒక భోజనానికి ఒక విలువ, భోజనం తీసుకునే ముందర చక్కని వ్యవహారాలు, తినే ఆహారానికి కృష్ణార్పణం అనుకునే భావజాలము, ఒక ఆహారం తినేటప్పుడు ఇతరులతో మాట్లాడకుండా, ఎవరిని పౌరుషమైన పదజాలం ఉపయోగించకుండా ఆహారాన్ని జీర్ణం చేసుకుంటే వ్యవహారం, అది మన సంస్కృతి. అగ్రికల్చర్లో అంతర్భాగం అది. వైదికపరమైన జీవన విధానంలో భోజనం అనే దానికి ఒక మర్యాద ఉంది. ఇప్పుడేముంది, డేటింగ్ అండ్ డైటింగ్. అక్కడ పోవడం, ఎవడో తినే దాంట్లో వాడు అందరు నిలబడి ఉంటారు, సహపంక్తి భోజనం ఉండేది. ఇప్పుడేంటి, అందరూ కూర్చొని అలా తాగుతూ ఇలా మాట్లాడుతూ మల్టీ టాస్కింగ్ లాగా ఫోన్ చూసుకుంటూ వేడితో మాట్లాడుకునే పరిస్థితికి వచ్చాము. అప్పుడు అలా ఉండేది కాదు. ప్రతిదీ మర్యాదపూర్వకంగానే భోజనం చేసేవారు. రాత్రిపూట చీకటి లోపల భోజనం చేయకూడదు అనేవారు, ఎందుకంటే పురుగు పుట్ర వస్తుందని.
అశ్వత్థామ మహాభారతంలో ఒక ఘట్టం ఉంది. అశ్వత్థామ ఏం చేస్తాడంటే అర్జునుడు చాలా గొప్ప విలుకాడైపోతుంటాడు. అశ్వత్థామకి న్యాచురల్ జలసి వస్తుంది. అయితే ఆ వంటవాడికి ఒక మాట చెప్పి పెడతాడు, నువ్వు ఏమన్నా చేయి కానీ అర్జునుడికి చీకట్లో ఉన్నప్పుడు భోజనం పెట్టద్దు అంటాడు. అనుకోకుండా అర్జునుడు భోజనానికి చేస్తుంటాడు. ఇంతకుముందు చీకట్లో ఎవరు భోజనం చేసేవారు కాదు. సూర్య అస్తమయ సమయానికి ముందనే భోజనం అయ్యేది. సూర్యుడు ఉదయించగానే మధ్యాహ్న సమయం లోపల భోజనం జరిగిపోయేది, మధ్యాహ్న భోజనం. అది మన లైఫ్ స్టైల్. ఇప్పుడు రాత్రి 2 గంటలకు కూడా మనం భోజనం చేయట్లేదు. దానివల్ల ఏమవుతుంది, జీర్ణక్రియ అంతా కూడా బయోలాజికల్ క్లాక్ ఎఫెక్ట్ అయిపోతుంది. చెప్తే అనుకోకుండా దీపం మారిపోయింది. దీపం మారిపోయినప్పుడు అర్జునుడు ఏం చేశాడంటే అక్కడ ఉన్నదాన్ని ఆల్రెడీ చూశాడు కదా దృష్టిలో, ఎక్కడెక్కడ ఏమేమి ఉంది, కూర ఎక్కడుందని చూసి దాని ప్రకారం అతను భుజించేశాడు. భుజించినాక అతనికి ఐడియా వచ్చింది, నేను చీకట్లో అన్నం తినగలిగిన వాడిని చీకట్లో బాణం వేయలేనా అని ఆ విద్యను నేర్చుకున్నాడు. అప్పుడు ఒక నిషిద్ధం, చీకటి లోపల మీరు తినకూడదు. ఇప్పుడు క్యాండిల్ లైట్ డిన్నర్ చేస్తున్నారు కదా, చీకటి ఉంటేనే అప్పుడు ముసిముసి నవ్వులు నవ్వుకుంటూ ఏదో తింటారు, వాడు ఏదో పెట్టినా తింటారు. కొందరేమో కప్పలు మామూలు తిని. చైనా లోపల కోవిడ్ పుట్టడానికి కారణం అదే అన్నారు. పురుగులు పుట్ర కూడా తినేస్తారా? ఇప్పుడు గోవు సంపద ఉందనుకో, గోవు ఇంతకుముందు మనకి ఇందాకన్నా ఎరువుని అవన్నీ ఇచ్చింది, బిడ్డలకి తల్లి తర్వాత తల్లిలాగా పాలనిచ్చింది. అది కూడా తినే వస్తువా? అంటే ఒక వ్యవసాయానికి సంబంధించిన అన్ని విషయాలని మనం విధ్వంసం చేసుకుంటున్నాం. అంటే ఇందాకన్నారు కదా అగ్రికల్చర్, అగ్రిలోనే కల్చర్ని డ్యామేజ్ చేసుకుంటారు. అగ్రి మిగిలింది, ఆగ్రో ఫుడ్స్ మిగిలింది, ఆగ్రో కంపెనీస్ మిగిలాయి, ఆగ్రో స్కీమ్లు ఏదో వచ్చాయి, అలాంటివి జరుగుతాయి. ఇంకా దానికి పీపుల్ షుడ్ లెర్న్ టు అండర్స్టాండ్ మన పరిస్థితి ఏంటి, మన హక్కులు ఏంటి, మన ప్రాథమిక బాధ్యతలు ఏంటి, మనం ఎలా సర్వైవ్ అవుతామనేది వాళ్ళే నేర్చుకోవాలి. నేకెడ్ అండ్ అఫ్రైడ్ అని డిస్కవరీ ఛానల్లో ఒక ప్రోగ్రామ్ వస్తుంది. తీసుకుపోయి అడవిలో పడేస్తారు, వాళ్ళు బట్టలు ఉండవు ఏముండవు, వాడు పురుగులు పుట్రలు తిని వాడే బతికి బయటకు వస్తాడు 21 days తర్వాత. ఆ విధంగా మనం పాత కాలం లోపల ఇలా కేవ్ మ్యాన్ లాగా అట్లా అవుతున్నారో, ఇంత మోడర్న్ మ్యాన్ ఇప్పుడు కేవ్ మ్యాన్ లాగా తయారవుతున్నాడు. చక్కని వ్యవసాయం ఇచ్చి పంటల్ని ఋతువుల్ని గౌరవించి సంక్రాంతి దసరా లాంటి పండుగలు చేసుకొని బైశాఖి లాంటివి చేసుకొని ఒక ఆనందంతో జానపదాలతో జీవించమన్న ఈ పల్లె జీవనాన్ని పోగొట్టుకొని బ్యాక్ టు విలేజ్ అన్నప్పుడు, బ్యాక్ టు స్కూల్ అన్నప్పుడు ఇవన్నీ మాట్లాడడానికి బాగుంటుంది. ప్రాక్టికాలిటీ లోపల అక్కడ ఏమీ లేదు కాబట్టి అక్కడికి వెళ్ళి మైగ్రేషన్ జరుగుతుంది. మైగ్రేషన్ జరగానే సిటీ మీద ప్రెషర్ పడుతుంది. సిటీ మీద ప్రెషర్ పడినాక దాని చుట్టుపక్కల ఉన్న కల్చర్ మారుతుంది. ఇక్కడికి వెళ్ళి అక్కడికి విలేజ్ మీద పడుతుంది. శ్రీమంతుడు సినిమా లోపల మహేష్ బాబు వెళ్ళిపోతామంటే ఆయన ఒక 5 డైలాగులు కొడతాడు. ఎవరు వారింటి శృతి హాసన్ వాళ్ళ నాన్నగారికి తమ్ముడు కొడుకుకి, నేను వెళ్ళిపోతాను పట్టణం కంటే, అసలు అక్కడ ఏముంది బ్రదర్, ఇక్కడ ఎలాంటి పల్లె జీవనం ఎలా ఉందని ఆయన శ్రీమంతుడు అయ్యిండి అక్కడ వెళ్తాడు. అది సినిమా వరకు బాగుంది. రియాలిటీలో అవన్నీ జరుగుతున్నాయా? లేదు సార్. కాబట్టి మనం వి మస్ట్ ఆల్వేస్ హోప్ ఫర్ ది బెస్ట్. నిజాన్ని తెలుసుకోవడానికి అన్వేషణ చేయాలి, నిజం చెప్పడానికి ప్రయత్నం చేయాలి. తీసుకున్నవాడు తీసుకుంటాడు, తీసుకోలేనోడు ఆలోచిస్తాడు. ఒక్కసారి ఆలోచించడం మొదలు పెడితే వాడి జీవితాన్ని వాడే మార్చుకోవడానికి ప్రయత్నం చేస్తాడు. ఆ ప్రయత్నం లేని అచేతన స్థితిలో ఉండడం అది ఆ వ్యక్తికి హానికరం, వాడి కుటుంబానికి నష్టకరం, వాడి యొక్క పల్లెకి నష్టం, వాడి రాష్ట్రానికి నష్టం. ఉన్నా లేకపోయినా ఏం లేదు కదా. హీ మస్ట్ కంట్రిబ్యూట్ సంథింగ్ టు ది సొసైటీ కదా. అతనికి సొసైటీ కంట్రిబ్యూట్ చేసి, ఇప్పుడు నాకు ఒకటి అర్థం కాలేదు, ఇప్పుడు రేషన్, ఉచిత రేషన్ అవన్నీ ఇవ్వడం జరుగుతుంది. మందు తాగేటోడికి కూడా ఉచిత రేషన్ ఎందుకు ఇవ్వాలి? వెన్ యూ కెన్ అఫోర్డ్ 200 రూపీస్ పెట్టి మందు తాగేటోడికి ఎవరి ట్యాక్స్ పేర్ డబ్బుతోని మనం ఇవ్వడం జరుగుతుంది? ఎందుకు ఆధార్ కార్డ్ని అక్కడ లింక్ చేసి మందు తాగేవాడు కొనేటప్పుడు ఆధార్ కార్డు అక్కడ లింక్ చేసాడు, తాగుతాడని తెలిసినప్పుడు వానికి ఉచిత పథకం ఎందుకు ఇవ్వాలండి?
ప్రభుత్వం. ఎందుకంటే ఆ మద్యంలో నుంచే మత్తు పుట్టాలి, మత్తులో నుంచి ఓటు పుట్టాలి, ఓటులో నుంచి రాజ్యాధికారం రావాలి. ఇది ప్రజాస్వామ్యం. సో కౌలు రైతు కార్డు అంటే ఎలా అప్లై చేసుకోవాలంటే కౌలు రైతుకు అంతా రెవెన్యూ చట్టాల లోపల ప్రొవిజన్స్ ఉన్నాయి. కౌలుదారు అంటే ఆ కౌలుకు తీసుకున్నవాడు, అంటే ఆ పంటని అతను కొన్ని రోజులు లీజుకు తీసుకున్నవాడు కౌలుదారు అంటారు. ఆక్రమితదారు అంటే ఆక్యుపేషన్ చేసినవాడు. అది పట్టాదారు పాస్బుక్ దాని ప్రకారం ఉంటుంది. వాళ్ళకి ఓనర్షిప్ రాదు. ఇక్కడే వచ్చింది దున్నేవాడికి భూమి. కౌలుదారు అనేటోడు నేను దున్నినా కాబట్టి నాదే భూమి. దానికి కొన్ని రోజులు విపరీతమైన ఉద్యమాలు జరిగాయి. దానివల్ల రైతుకిను కౌలుదారులకి మధ్యలో ఒక టజుల్ వచ్చింది. అది ఎక్కడి వరకు వెళ్ళిందంటే దేవాలయ భూములను కూడా మాదే అనే స్టేజ్కి వచ్చేసింది. ఎవడో దేవాలయ భూమి ఇచ్చాడు అనుకో, ఇది కూడా మాదే. ఇప్పుడు పోడు భూములని మనం మాట్లాడుకున్నాం. ఈ పోడు భూములకు అంటే ఇప్పుడు పట్టాలు వస్తాయా? ఎలా అంటే ప్రభుత్వము అక్కడ అగ్రికల్చర్ చేస్తున్నప్పుడు ఏమవుతుంది, ఇప్పుడు గత 10-15 సంవత్సరాల నుంచి అంటే అక్కడ ఉన్న ఇప్పుడు గిరిజనులు కానివ్వండి, అంటే అక్కడ గ్రామాలకు చెందిన వాళ్ళు అంటే పోడు భూములని గత 15 సంవత్సరాల నుంచి చేసుకునే వాళ్ళు కూడా ఉన్నారు కదా. ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఒక్కొక్కసారి పట్టా ఇవ్వాలా లేదా అనేది ప్రభుత్వ డిస్క్రిషన్. అది అరణ్యానికి సంబంధించింది కాదనుకోండి, రక్షిత అరణ్యం కాదనుకోండి, లేదు ఇంకా అది ఎందుకు పనికిరాని ప్రాంతం మీద వాళ్ళు ఆల్రెడీ చేస్తున్నారు. అది మొదలే ప్రివెంట్ చేస్తే వేరే సంగతి. చేసినప్పుడు ఒక్కొక్కసారి ఇస్తారు, ఇచ్చిన నెక్స్ట్ మినిట్ వీళ్ళు అమ్ముతారు, మళ్ళీ ఇంకో చోటుకి వెళ్తారు అని ఒక అపవాదం. వాళ్ళ జనాలు దాన్ని వాడుకుంటే పర్వాలేదు, ఏదో అరణ్యాన్ని చెట్లు తీసావు ఏదో పంట చేసుకున్నావు అంటే పర్వాలేదు. అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే రెవెన్యూ చట్టాలు ఏముందంటే ఎవరైనా ఆక్యుపై చేసినారనుకోండి, ప్రభుత్వం ఏం కాకపోతే వాళ్ళకి రెగ్యులరైజ్ చేయమంది. కాబట్టి ఆ లూప్ హోల్ తీసుకొని ప్రతి వాడు భూముల్ని, ఇప్పుడు అర్బన్ ల్యాండ్ సెల్లింగ్ ఉంది. ఇంతకుముందు 1000 గజాలు ఉన్నవాడు కంటే కూడా వాడికి ఉండకూడదని చెప్పి సీలింగ్ లోపల మొత్తం చాలామంది గొప్ప గొప్ప వాళ్ళ ల్యాండ్లన్నీ లాగేశారు ప్రభుత్వం. ఇప్పుడు మొన్న దాన్ని రిపీల్ చేశారు. అంటే వాడంతా ఏమైపోయినట్టు వాడు బికార్లు అయ్యారు. వేల అంటే స్క్వేర్ యార్డ్లు కొన్న కార్పొరేట్ కంపెనీలు, రియల్ ఎస్టేట్ దందా చేసిన వాళ్ళు ఎక్కడికో ఎదిగిపోయారు. ప్రభుత్వాలు అంటే పొలిటికల్ పార్టీలు అంటే ఎమ్మెల్యేలు చట్టం, వాళ్ళ కంట్రోల్లో కలెక్టర్ల కంట్రోల్లో రెవెన్యూ అధికారులు, వీళ్ళిద్దరి కంట్రోల్లో పోలీసు వాళ్ళు. ప్రజలు సైలెంట్గా చూస్తూ ఈవినింగ్ అయ్యేసరికి బ్రూ టీ ఇది తాకుంటూ దే హ్యావ్ టు లీడ్ దర్ లైఫ్. ఎవడో ప్రశ్నిస్తే అది వస్తాడు. ప్రశ్నించడం కూడా ఓన్లీ రాజకీయ పార్టీ అఫిలియేషన్ ఉన్నోడికి ప్రొటెక్షన్ ఉంటుంది. లేదు మామూలు వాడు లేచాడు అనుకోండి, వాడిని మామూలు ఉండదు. 3-4 పార్టీలు కలిసి ఈయన కొడతారు. రైతన్న పండగ అంటే సంక్రాంతి పండగనే అంటారు. సో ఎందుకు సంక్రమణం? ఇప్పుడు ఉత్తరాయణం దక్షిణాయనం అని ఉంటుంది. సూర్యుడు 12 రాశుల లోపల ఒక్కొక్క మాసం ఉంటాడు. దక్షిణాయనం నుంచి అతడు ఏం చేస్తాడంటే మకర రాశికి వెళ్తాడు. ధనుసు రాశి నుంచి మకర రాశికి వెళ్తాడు. అప్పుడు ఏమవుతుంది, ఒక సమక్రాంతి వస్తుంది. అంటే ఉత్తరాయణం లోపల సూర్యుడు యొక్క వెలుగు కాంతులు వచ్చే పరిస్థితి. ఇక్కడంతా కూడా అతడు దక్షిణ ధ్రువంలో ఉంటాడు, ఇక్కడ వచ్చేది ఉత్తర ధ్రువంకి వస్తాడు. అందుకని ఉత్తరాయణం అన్నారు. అంతకి పూర్వం ఏమవుతుంది, పంటలు పొలాలు అన్నీ చేసి ఆ కనుమ నాడు వాళ్ళకున్న పశు సంపదనంతా శుభ్రం చేసి ఇంటికి వచ్చిన పంట నిల్వలను చూసి ఆనందపడేదే సంక్రాంతి. అదే దసరా నాడు ఏం చేస్తారు, ఆయుధాలకు పూజ చేశారు. అంటే మన సంస్కృతి అగ్రికల్చర్ అంటే మన సంస్కృతిలో మనకున్న నాగళ్ళని వాటినంతా కూడా దసరా నాడు ఆయుధంగా చూసుకున్నాం, వాహనంగా చూసుకున్నాం, వాటికి మర్యాద ఇచ్చాం. సంక్రాంతి నాడు ఇంకా ఇంతకంటే సంస్కృతిలో ఏముంటుంది? అది వ్యవసాయం అనేది మనకు నేర్పిస్తుంది. అగ్రికల్చర్ అంటున్నా, కల్చర్ని నేర్పించింది. ఆ కల్చరు తీసేసి ఏదేదో పోరా ఏమి ఎక్కడ అక్కడ ఇక్కడ అని చెప్పి సంక్రాంతి నాడు సంబరాలని టీవీ ప్రోగ్రామ్స్లో మనం చూస్తున్నాం. అంటే ఆ సంస్కృతి పోయింది కదా. ఒక హరిదాస్ వచ్చి నెత్తి మీద ఒక కుండ పెట్టి భూగోళాన్ని చూపిస్తే కుండ విధంగా సంక్రమణాన్ని చూపుతూ అక్కడున్న ముగ్గుల విషయం తీస్తూ దానం తీసుకుంటూ ఆ కొత్త బియ్యాన్ని తీసుకుంటే ఆ సంస్కృతి, ఆ చెప్పే భగవతత్వము, మారుతున్న కాలానికి అనుగుణంగా ఉండరా నాయన అని చెప్పేది పోయింది.
ఇప్పుడంతా కూడా వేరే విధమైన ఎంటర్టైన్మెంటు, ఎంజాయ్మెంట్. పతంగుల పండుగ ఉండేది. అంటే జీవితం అశాశ్వతమైంది. దారం ఉన్నంత వరకే పతంగికి విలువ. దారం పతంగిని వదిలేసినట్టు పోతుంది. అంటే ప్రాణం ఉన్నంత వరకే మనిషికి విలువ అని తత్వాన్ని నేర్పించింది మన పండుగలని. అవన్నీ నోబడీ ఈజ్ ఇంట్రెస్టెడ్. థ్యాంక్ యూ సో మచ్ సార్. మరో అంటే ప్రత్యేక మళ్ళీ మంచి టాపిక్తో మళ్ళీ ఒక కొత్త టాపిక్తో వద్దాం. సో అప్పటివరకు సెలవు సార్. థ్యాంక్ యూ. ఏదో చెప్పాము దాన్ని అది మనము అంటే అక్కడ ఉన్న విషయాన్ని విశ్లేషణ చేసాం. ఒక్కొక్కసారి మనం ఆ విశ్లేషణ చేసేటప్పుడు కొందరిని బాధించినని ఫీల్ అయితే అది వాళ్ళకి సంబంధించింది. ఎందుకంటే మనం ఉన్న విషయాన్ని చెప్పాలన్నప్పుడు చెప్పాము. అంతేగాని ఎవరినో మనం హట్టు చేయాలనే దృష్టి మనం చేయట్లేదు. అక్కడ ఉన్న దాంట్లో ఇలా ఉంది అని చెప్పాము. మరోసారి కొత్త టాపిక్తో మళ్ళీ కలుద్దాం సార్. థ్యాంక్ యూ.